భావం, సమాధి, దివ్య దర్శనాలు. సర్వగుహ్యతమం భూయ శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితే తతో వక్ష్యామితే హితం. గీత 18వ అధ్యాయం 64వ శ్లోకం. అత్యంత గోప్యమైన ఈ నా శ్రేష్టతమ పలుకులు విను. నువ్వు నాకు ప్రియాతి ప్రియుడవు కనుక నీకు హితమైన దానిని తెలుపగోరుతాను. శ్రీరామకృష్ణులు విఖ్యాతులు కాక మునుపు కలకత్తా నగర ప్రజానీకంలోని విద్యావంతులు, విద్యా విహీనులు కూడా భావం, సమాధి, అద్భుత దివ్య దర్శనాలు, ఆధ్యాత్మిక అనుభూతుల గురించి పూర్తిగా అజ్ఞులై ఉన్నారని చెప్పటం అతిశయోక్తి కాబోదు. విద్యావిహీనులైన జనసామాన్యానికి ఈ విషయం పట్ల భయ విస్మయాలతో కూడిన విడ్డూరమైన ఒక భావన ఉండేది. ఆధునిక విద్యావంతులు ఆధ్యాత్మిక నేపథ్యం కరువైన పాశ్చాత్య విద్యా ప్రభావ ఫలితంగా అట్టి దివ్య దర్శనాలు, సమాధి ఇత్యాది కలగటం అసంభవమని లేదా అది మతి చెడిన వ్యవహారం అని పరిగణించేవారు. ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన భావ సమాధుల వంటి అనుభూతుల కారణంగా శరీరంలో ఏర్పడే మార్పులు మూర్ఛల వంటి రుగ్మతలనో అసాధారణ వ్యాధులనో వారు భావించేవారు. పరిస్థితుల్లో ఎంత మార్పు వచ్చినప్పటికీ నేటికి కొద్దిమంది మాత్రమే నిజానికి భావం, సమాధుల అంతరార్థాలను అవగతం చేసుకోగలుగుతున్నారు. శ్రీరామకృష్ణులు సదా నెలకొని ఉన్న భావముఖావస్థను కించిత్ అయినా అవగాహన చేసుకోగోరితే సమాధి తత్వాన్ని గురించి కొంతలో కొంత ఎరిగి ఉండటం చాలా అవసరం. కనుక ఆ విషయాల గురించి పాఠకులకు ఒకంత వివరింప ప్రస్తుతం ప్రయత్నిస్తాం. జనులకు సర్వసామాన్యంగా అనుభూతం కాని దాన్ని మనం వైపరీత్య స్థితిగా పేర్కొంటాం. కానీ ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన సూక్ష్మానుభూతులు ఎన్నటికీ సామాన్యుల మానసానికి అనుభవాలు కాజాలవు. అటువంటి అనుభూతులు పొందాలంటే శిక్షణ, దీక్ష, నిరంతర అభ్యాసం అవసరం. అసాధారణ దర్శనాలు, అనుభూతులు సాధకుణ్ణి క్రమేణా పవిత్రుని గావిస్తూ నిత్యం నూతన శక్తిని భావాలను అతడిలో పాదుకొలుపుతూ క్రమంగా శాశ్వత శాంతిని పొంద అతడిని అర్హుని చేస్తాయి. అటువంటప్పుడు దివ్య దర్శనాలను, అనుభూతులను వైపరీత్యంగా పరిగణించడం సబబేనా? వైపరీత్యాలన్నీ మినహాయింపు లేక మనిషిని దుర్బలుణ్ణి చేసి అతడి మేధస్సు మొదలైన శక్తుల క్షయానికి దారితీస్తాయని ప్రతి ఒక్కరూ అంగీకరించవలసిందే. కానీ దివ్య దర్శనాల, దివ్యానుభూతుల ఫలితం ఇందుకు పూర్తి విరుద్ధం. కాబట్టి అట్టి ఫలితాలకు కారణం కూడా పూర్తిగా భిన్నమైందనే అంగీకరించాలి. అలాంటప్పుడు ఆ దర్శనాదులను రుగ్మతలనో లేక మతిభ్రష్టతనో పేర్కోరాదు. అపురూపమైన ఆధ్యాత్మికానుభూతులు అట్టి దివ్య దర్శనాదుల ద్వారానే సర్వదా పొందబడుతున్నాయి. ఎంతకాలం దాకా చిత్తవృత్తులన్నీ ఆగిపోయి మనిషి నిర్వికల్పావస్థకు చేరి సర్వదా అద్వైత స్థితిలో సహజంగా నెలకొని ఉండజాలడో అంతకాలం వరకు శాశ్వత శాంతికి అతడు అధికారి కాలేడు. ఇందుకు ఉదాహరణగా శ్రీరామకృష్ణులు ఒక ముళ్ళు శరీరంలో గుచ్చుకున్నప్పుడు మరో ముళ్ళుతో దాన్ని తీసివేసి పిదప రెండింటినీ పారవేయాలి అని చెప్పేవారు. భగవంతుని విస్మరించి మనిషి జగత్తు అనే ఈ వైపరీత్య స్థితికి చేరాడు. అంతులేని రూపరసాదులనే ఈ వైపరీత్యాలన్నీ పైన పేర్కొన్న ఆధ్యాత్మిక దర్శనాదులచే ప్రతిఘటింపబడ మనిషి క్రమంగా అద్వైత స్థితికి చేరతాడు. అప్పుడతడు తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పినట్లు రసోవైసహ, భగవంతుడు రసస్వరూపుడు అంటే పరమానంద స్వరూపుడనే ఋషివాక్కు అనుభూతం చేసుకుని ధన్యుడవుతాడు. ఇదే మార్గం. ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన సిద్ధాంతాలు, అనుభూతులు, దర్శనాలు మొదలైనవన్నీ మనిషిని ఆగమ్యం వైపే పురోగమింపచేస్తాయి. ఈ దర్శనాలు, అనుభూతులు మొదలైనవన్నీ సాధకుడు తన గమ్యం కేసి ఎంత పురోగమించాడో సూచిస్తాయని స్వామి వివేకానంద తరచూ చెప్పేవారు. వాటిని ఆయన పురోగమ పథంలో మైలురాళ్లుగా అభివర్ణించారు. కనుక ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక భావం కాస్త తీవ్రతరం అయినప్పుడు లేక ధ్యానంలో 1-2 దేవతామూర్తుల దర్శనం కలిగినప్పుడు ఆధ్యాత్మిక చరమావస్థకు చేరుకున్నట్లు పాఠకుడు తలచరాదు. అలా తలిస్తే అతడు భ్రమపడినట్లే. పారమార్థిక జగత్తులో ఇట్టి భ్రాంతికి లోనైతే సాధకులు తమ లక్ష్యాన్ని కోల్పోయి గమ్యభ్రష్టులై ఒకరి పట్ల ఒకరు అసూయాద్వేషాలతో రగిలిపోతారు. భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకోబోయి ఇట్టి భ్రాంతిలో పడిపోతే అతడు మతమోక్షుడు, మూఢ విశ్వాసి అవుతాడు.
ఈ లోపమే భక్తి మార్గంలో ఎదురయ్యే గొప్ప ఆటంకం. ఇది హేయ సంకుచిత మనస్సు నుండి జనిస్తుంది. అటువంటి దివ్య దర్శనాదులే సమగ్ర పారమార్థికతగా ఎంచి అనేకులు అట్టి అనుభూతులు మృగ్యమైన వ్యక్తి పారమార్థికుడే కాదన్న తప్పుడు నిర్ణయానికి వస్తూ ఉంటారు. ఆధ్యాత్మికత లక్ష్యవిహీనమైన అద్భుత దర్శనాదులను పొందాలనే తహతహ ఈ రెండూ వారికి ఒక్కటిగానే కనపడతాయి. కానీ ఈ రీతిలో కాంక్షించడం మనిషిని పారమార్థికునిగా రూపొందించడం మాట అటుంచి అతడిని అన్ని విధాలుగా దుర్బలునిగా దిగజారుస్తుంది. ఏది సుస్థిరతకు శీల బలిమికి దారితీయదో, ఏది సత్యం నిమిత్తం, ఏది పవిత్రతనే ఆధారం చేసుకుని సమస్త ప్రపంచాన్ని ఎదిరింప శక్తిని అందించజాలదో, ఏది వివిధ రకాల కోరికల నుండి విముక్తుని చేయటానికి బదులు వాటిలో చిక్కువడ చేస్తోందో అది ఆధ్యాత్మిక రాజ్యానికి పూర్తిగా విరుద్ధమైందని గ్రహించాలి. నీ జీవితంలో అద్భుత దర్శనాదులు అట్టి ఫలాలు అందివ్వకుంటే నీకు అటువంటి దర్శనాలు కలుగుతూ ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక రాజ్యానికి నువ్వు ఇంకా వెలుపలనే ఉన్నావని తెలుసుకో. ఆ దర్శనాదులు మెదడుకు సంబంధించిన రుగ్మత కారణంగా కలుగుతున్నాయని, కనుక అవి నిరర్ధకమైనవని గ్రహించు. అందుకు మారుగా అద్భుత దర్శనాలు అనుభూతులు కలగకున్నప్పటికీ బలిమిని సంతరించుకుంటూ ఉన్నావని గ్రహిస్తే సరైన మార్గంలోనే పయనిస్తున్నావని, యుక్త సమయంలో దర్శనాలు అనుభూతులు నీకు కలుగుతావని ఖచ్చితంగా విశ్వసించు. శ్రీరామకృష్ణుల భక్తులలో పలువురు భావసమాధి పొందడం ఎరిగి చాలా కాలం నుండి గురుదేవులను దర్శించుకుంటున్నా తనకు అటువంటి అనుభూతి కలగకపోవడంతో కలత చెంది మా మిత్రుడొకడు గోపాల్చంద్ర ఘోష్ కళ్ళనీళ్ల పర్యంతంగా ఆయన వద్దకు వెళ్ళి తన హృదయావేదను వెళ్లబోసుకున్నాడు. అతడి గోడు విని శ్రీరామకృష్ణులు అతడిని అనునయించి ఇలా అన్నారు: నాయనా, అవివేకంగా వ్యవహరించకు. భావసమాధి పొందడంతో సమస్తం సిద్ధించినట్లేనా? అదంత ఘనమైందా? నిజమైన విశ్వాసం, పరిత్యాగం దానికంటే ఎన్నో రెట్లు ఉత్కృష్టమైనవని తప్పక తెలుసుకో. నరేంద్రుడికి సామాన్యంగా అవి కలుగవే, కానీ చూడు అతడి పరిత్యాగం, విశ్వాసం, నిష్ఠ, తేజం ఎంత గొప్పవో. పరమనిష్ట, ప్రగాఢ విశ్వాసం, ఏకాగ్రభక్తి వీటి సహాయంతో సాధకుడి విషయేచ్ఛలన్నీ నిర్మూలం కాగా భగవంతునితో ఏకత్వం పొందే అద్వైత స్థితికి చేరుకునే సమయం ఆసన్నమైనప్పుడు పూర్వ సంస్కారాల ప్రభావంతో అప్పుడప్పుడు కొందరు సాధకుల మనస్సులలో బహుజన హితాయ బహుజన సుఖాయ, తాను లోకహితం చేకూర్చాలనే పావన ఆకాంక్షలు జనించడం కద్దు. అటువంటి ఆకాంక్షల ప్రభావంతో వారప్పుడు అద్వైత స్థితిలో సమగ్రంగా నెలకొని ఉండలేరు. ఆ మహోన్నత స్థితి నుండి ఒకంత దిగువకు నేను నాది అనే స్థితికి దిగి వస్తారు. కానీ ఆ అహం నేను భగవంతుని దాసుణ్ణి, బిడ్డను, అంశను అన్న భగవంతునితో నిరంతర సన్నిహిత బాంధవ్యంతో మెలుగుతుంది. అటువంటి అహం ఎన్నటికీ కామకాంచనాల జోలికి పోదు. ఆ నేను భగవంతుణ్ణే పరమసారంగా గ్రహించి ప్రాపంచిక రూపరసాదులకై పరిగెత్తదు. తన లక్ష్యం నిమిత్తం రూపరసాదులు ఏ మేరకు ప్రయోజనకారులో ఆ మేరకు మాత్రమే వాటిని అది అభిలషిస్తుంది. ఎవరు అప్పటి వరకు బద్ధులై ఉండి పిదప సాధనలు అనుష్ఠించి భగవత్ సాక్షాత్కార సిద్ధి పొంది తదనంతర జీవిత పర్యంతం భగవంతుణ్ణి భక్తితో కొలుస్తూ జీవిస్తారో వారిని జీవన్ముక్తులుగా పేర్కొంటారు. కానీ ఎవరు జన్మతః భగవంతునితో ఒక విశిష్ట సంబంధాన్ని కలిగి ఈ జీవితంలో ఎన్నటికీ సామాన్యుల్లా బద్ధులు కాకుంటారో వారిని ఆధికారిక పురుషులు, ఈశ్వరకోటులు, నిత్యముక్తులు అని శాస్త్రాలు పేర్కొంటాయి. మరో వర్గానికి చెందిన సాధకులు అద్వైత సిద్ధిని పొందిన తదనంతరం లోకహితార్థం సైతం ఆ మహోన్నత స్థితి నుండి దిగిరారు. వీరిని జీవకోటులు అంటారు. ఇటువంటి వారి సంఖ్యే అత్యధికమని గురుదేవుల ముఖత మేము విని ఉన్నాం. పైన పేర్కొన్న అద్వైతానుభూతి పొందిన పిదప లోకశ్రేయస్సు నిమిత్తం నిర్వికల్ప సమాధి నుండి దిగివచ్చే లోపు కూడా అఖండ సచ్చిదానంద స్వరూపమైన జగత్కారణంతో వారు అనుభవించే ఏకత్వంలో తారతమ్యం కానవస్తుంది. వారిలో కొందరు ఆ చైతన్య సాగరాన్ని కేవలం దూరం నుండే దర్శించిన వారై ఉంటారు. కొందరు దాన్ని సమీపించి స్పృశించి ఉంటారు. మరికొందరు ఆ సాగర జలంలోని కొన్ని బిందువులను మాత్రమే గ్రోలి ఉంటారు. ఇందుకు దృష్టాంతంగా శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు:
దేవర్షి అయిన నారదుడు ఆ చైతన్య సాగరాన్ని దూరం నుండి మాత్రమే చూసి తిరిగి వచ్చాడు. శుకదేవుడు 3 సార్లు ఆ సాగరాన్ని స్పృశించాడు. జగద్గురుడైన శివుడు 3 గుక్కలు మాత్రమే గ్రోలి బాహ్య చైతన్యం కోల్పోయి పడిపోయాడు. అటువంటి ఈ అద్వైత భావస్థితిలో కేవలం కొన్ని క్షణాలైనా లీనమై ఉండే స్థితినే నిర్వికల్ప సమాధి అని అంటారు. అద్వైత అనుభూతిలో తారతమ్యాలు ఉన్నట్లే ఏ భావాలు సాధకుడిని అద్వైత స్థితికి కొనిపోతాయో, అద్వైత స్థితికి దిగువన ఉండే ఆ శాంత దాస్య సఖ్య వాత్సల్య మధుర భావాల అనుభూతిలో సైతం సాధకుల యోగ్యత మేరకు తారతమ్యం ఉంటుంది. కొందరు వీటిలో ఏదో ఒక భావ పరిపూర్ణానుభూతిని పొంది తరిస్తారు. మరికొందరు ఏదో ఒక భావంలో మాత్రమే అసంపూర్ణ అనుభూతి పొందుతారు. ఈ భక్తి భావాల్లో ఏ ఒక్కదానిలోనైనా పరిపూర్ణానుభూతిని పొందడాన్నే సవికల్ప సమాధిగా పేర్కొంటారు. అత్యున్నత అద్వైత స్థితి నుంచి నిమ్న సవికల్ప స్థితి వరకు అన్ని రకాల ఆధ్యాత్మిక స్థితుల్లోనూ సాధకునికి అద్భుతమైన శారీరక మార్పులు, దివ్య దర్శనాలు కలుగుతాయి. ఈ దివ్య దర్శనాలు మార్పులు వివిధ వ్యక్తుల్లో విభిన్నంగా కానవస్తాయి. కించిత్ అనుభూతులతోనే కొందరిలో ఈ మార్పులు కానవస్తాయి. మరికొందరిలో ప్రగాఢ అనుభూతులు కలిగినా ఈ మార్పులు అంతగా కానరావు. ఇందుకు ఉదాహరణగా శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: ఒక చిన్న మడుగులో 1-2 ఏనుగులు ప్రవేశిస్తే చాలు. ఆ మడుగు అల్లకల్లోలమై నీరు పొంగి బయటకు ప్రవహిస్తుంది. కానీ విస్తారమైన చెరువులో ఏనుగుల గుంపు ప్రవేశించినా నీరు మునుపట్ల నిశ్చలంగానే ఉంటుంది. కనుక శరీరంలో ఏర్పడే మార్పులు, దర్శనాలు ఇత్యాదివన్నీ భావసమాధి స్థితి ప్రగాఢతకు చిహ్నాలు కాజాలవు. అయినా ఆధ్యాత్మిక అనుభూతుల అనుపానులు తెలుసుకుని కోరితే ఇంతకు ముందు పేర్కొన్నట్టు నిష్ఠ, పరిత్యాగం, శీలబలిమి, విషయేచ్ఛల క్షీణత మొదలైన వాటి ద్వారా ఊహించుకోవాల్సిందే. భావసమాధిలో మడ్డి ఏ మేరకు ఉన్నదో కేవలం ఈ గీటురాయితోనే తప్ప మరి దేనితోనూ పరీక్షించి తెలుసుకోలేం. ఒక్క విషయం, ఎవరు సమస్త లౌకిక వాసనలన్నింటినీ విసర్జించి తాము శుద్ధ బుద్ధ ముక్త స్వభావులమని అనుభూతం చేసుకుంటారో వారిలో మాత్రమే శాంత దాస్య సఖ్య వాత్సల్య మధురభావాల్లో ఏ ఒక్క భావమైనా పరిపూర్ణంగా ప్రకటితమవుతుందని మనకు స్పష్టమవుతుంది. కామకాంచనాసక్తులైన ప్రాపంచకుల్లో అది మృగ్యం. కామాంధులకు విషయాకర్షణ మాత్రమే స్ఫురిస్తుంది. లేశమైన కామగంధం లేని మనస్సు భగవంతుని పట్ల అనుభూతం చేసుకునే భావాకర్షణను విషయాసక్తులు ఎలా గ్రహించగలరు? భావసమాధి తత్వాన్ని గురించి గురుదేవుల ముఖత మేము విన్నదాన్ని వివరింప ప్రయత్నించాం. పాఠకులకు సుస్పష్ట అవగాహనకు ఈ సందర్భంలో మరికొన్ని విషయాలు తెలుపడం అవసరంగా తోస్తున్నది. సాధకుల్లో శాంత దాస్యాది అద్వైత భావానుభూతిలో తారతమ్యం కానవస్తుంటుందని పైన పేర్కొన్న విషయాలు విని అవతార పురుషులు కూడా సామాన్యుల ఆధ్యాత్మిక రాజ్యపు ఏదో ఒక పరిమితుల మధ్య నిబద్ధులై ఉంటారని తలచరాదు. తమ ఇచ్ఛానుసారం వారు శాంత దాస్యాది ఏ భావాన్నైనా తమలో సమగ్రంగా అభివ్యక్తం చేయగలరు. అట్లే అద్వైత భావాన్ని అనుసరించి భగవంతునితో ఏకత్వం చెందడంలో వారెంత పురోగమించగలరంటే అది జీవన్ముక్తులకు కానీ, నిత్యముక్తులకు లేదా ఈశ్వర కోటికి కానీ, మరే మానవ మాతృనికి కానీ సాధ్యం కాదు. రసస్వరూపంతోనూ పరమానంద స్వరూపంతోనూ ఏకత్వంలో అంత పురోగమించి తదుపరి దాని నుండి విడివడి మళ్ళీ నేను నాది అనబడే ఈ జగత్తుకు దిగిరావటం సామాన్య జీవులకు ఎన్నడూ సాధ్యం కాదు. అలా తిరిగి రావడం కేవలం ఒక్క అవతార పురుషులకు మాత్రమే సాధ్యం. వారి అద్భుత అనుభూతులను నమోదు చేసి అవతరించినవే వేదాది శాస్త్రాలు. కాబట్టే ఆ అవతార పురుషుల ఆధ్యాత్మిక అనుభూతులు వేదాది శాస్త్రాల్లో నమోదు కాబడిన అనుభూతులను అధిగమించడంలో ఆశ్చర్యం లేదు. శ్రీరామకృష్ణులు ఇందుకు ఉదాహరణగా అంటే ఆయన స్వీయ అనుభూతులు. ఇక్కడి అవస్థ వేద వేదాంతాల్లో పేర్కోబడ్డ స్థితులన్నింటినీ ఎంతో అతిక్రమించిపోయింది అని చెప్పేవారు. శ్రీరామకృష్ణులు ఆ కోవకు చెందిన పురుషుల్లో ప్రథమగణ్యులు కావటం చేత 6 నెలల పర్యంతం నిర్వికల్ప సమాధిలో పూర్తిగా మగ్నులై ఉన్న తదనంతరం సైతం మళ్ళీ బహుజన హితాయ జనులకు బోధింప నేను నాది అనే ఈ జగత్తుకు దిగి రాగలిగారు. అదొక అద్భుత గాథ. ఈ సందర్భంలో దాని గురించి ఒకంత ప్రస్తావించడం అసంగతం కాబోదు. శ్రీ తోతాపురి నుండి సన్యాసం పుచ్చుకున్న 3వ నాటికే శ్రీరామకృష్ణులు చరమానుభూతి అయిన నిర్వికల్ప సమాధి లేదా వేదాంతం పేర్కొనే భగవంతుడితో ఏకత్వం పొందడాన్ని
సంతరించుకున్నారు. ఆయన అప్పటికే తంత్రాల్లో పేర్కొన్న సాధనలన్నింటినీ అనుష్ఠించేశారు. ఆయన ఈ సాధనలు అనుష్ఠిస్తున్నప్పుడు అందుకు కావలసిన సామాగ్రిని సేకరించి ఆ సామాగ్రిని వినియోగించే విధానం ఇత్యాదులు ఆయనకు నేర్పి సహాయం చేసిన పండితురాలు భైరవీ బ్రాహ్మణి. గురుదేవులు ఆమెను బామ్ని అని సంబోధించేవారు. ఆ సందర్భంలో ఆమె దక్షిణేశ్వరంలోనే నివసిస్తూ ఉండేది. శ్రీరామకృష్ణుల ముఖత మేము విన్నది ఏమిటంటే, బ్రాహ్మణి ఆయనను శ్రీ తోతాపురితో మెలగవద్దని కట్టడి చేసిందట. నాయన, అతడితో అంతగా కలిసిమెలిసి ఉండవద్దు. ఇలాంటి వ్యక్తులకు భక్తి మృగ్యం. భగవంతుని పట్ల నీకున్న ప్రేమ భక్తి నశిస్తాయి అని చెప్పిందట. కానీ శ్రీరామకృష్ణులు ఆమె ఉపదేశాన్ని లక్షించగా రేయింపవళ్ళు వేదాంత విచారణలో వేదాంతానుభూతిలో మగ్నులు కాసాగారు. 11 నెలలు దక్షిణేశ్వరంలో గడిపిన తర్వాత తోతాపురి వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు అప్పుడు నేను నాది అనే జగత్తులో ఉండిపోవడానికి బదులు అవిచ్ఛిన్నంగా భగవంతునిలో లీనమై అద్వైత స్థితిలో నివసించాలని సంకల్పించారు. తదనుగుణంగా ఆయన వ్యవహరించసాగారు. అదొక అద్భుత గాథ. అప్పుడు శ్రీరామకృష్ణులకు తమ దేహం ఉన్నదనే స్పృహ ఉండేది కాదు. దేహాన్ని పరిరక్షించుకోవడానికి అవసరమైన తినడం, నిద్రించడం, శౌచాదుల భావనలు ఆయన మనస్సుకు స్ఫురించేవి కావు. ఇక ఇతరులతో సంభాషించాలి మొదలైన ఆకాంక్షల గురించి చెప్పనక్కర్లేదు. ఆ స్థితిలో నేను నాది, నువ్వు నీది అనే భావనల ఉనికే లేదు. 2 లేక 1 అనే భావన సైతం ఆ స్థితిలో జనించలేదు. ఎందుకంటే 2 అనే జ్ఞానం ఉన్నప్పుడే కదా 1 అనే ఎరుక ఉంటుంది. ఆ స్థితిలో మనోవ్యాపారాలన్నీ నిశ్చలమైపోయాయి. పరిపూర్ణ శాంతి నెలకొన్నది. కేవలం కిమపి సతతబోధం కేవలానందరూపం నిరుపమమతివేలం నిత్యముక్తం నిరీహం నిరవధి గగనాభం నిష్కలం నిర్వికల్పం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధౌ ప్రకృతి వికృతి శూన్యం భావనాతీత భావం. వివేక చూడామణి 408-9. సంక్షిప్త భావం: వివేక జ్ఞాన సంపన్నుడైన సాధకుడు అనిర్వచనీయం, జ్ఞానరూపం, కేవలం ఆనందరూపం, అద్వితీయం, అనంతం, నిత్యముక్తం, వాసనాశూన్యం, ఆకాశంలా విస్తృతం, అఖండం, అసదృశ్యం, వికల్పరహితం, ప్రకృతి వికృతి శూన్యం, వాంగ్మనోతీతం అయినటువంటి పూర్ణ బ్రహ్మస్వరూపాన్ని తన హృదయంలో ధ్యానిస్తూ సమాధి పొంది దానిలో ఐక్యమవుతున్నాడు. ఆనందం కేవలం పరమానందం. దానికి దారి, తెన్ను, అవలంబనం, రూపం, నామం ఏదీ లేదు. అనిర్వచనీయమైన ఆత్మస్వరూప స్థితిలో మనోబుద్ధులకు అతీతమైన భావాలన్నిటికీ అతీతంగా ఉండే ఆ అఖండ స్థితిలో శాస్త్రాలు దేన్ని ఆత్మతో ఆత్మక్రీడ అని నిర్దేశిస్తున్నాయో అనిర్వాచ్యమైన అట్టి స్థితిలో శ్రీరామకృష్ణులు ఎడతెరిపి లేక 6 నెలల కాలం గడిపారు. వేదాంతం అభివర్ణించే నిర్వికల్ప సమాధి అనుభూతి మార్గంలో ఏ లౌకిక వస్తువు కానీ సంబంధం కానీ తమకు అడ్డంకి కాలేదని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఎందుకంటే జగజ్జనని నిమిత్తం తమ మనస్సు నుండి సమస్త ఆకాంక్షలను పరిత్యజించేశారు కనుక. ప్రతిదీ జగజ్జననికి అర్పిస్తూ ఆయన ఇలా పలికారు: అమ్మా, ఇదిగో నీ జ్ఞానం, ఇదిగో నీ అజ్ఞానం, ఇదిగో నీ మంచి, ఇదిగో నీ చెడు, ఇదిగో నీ ధర్మం, ఇదిగో నీ అధర్మం, ఇదిగో నీ పుణ్యం, ఇదిగో నీ పాపం, ఇదిగో నీ ఖ్యాతి, ఇదిగో నీ అపఖ్యాతి. వీటినన్నిటినీ స్వీకరించి నీ పాదపద్మాల పట్ల నాకు శుద్ధ భక్తిని ప్రసాదించి నాకు నీ సాక్షాత్కారం కలిగించు. ఆ విధంగా జగజ్జనని పట్ల శుద్ధ భక్తి నిమిత్తం ఆమె పాదపద్మాల ప్రత్యక్ష దర్శనం కోసం సమస్త కోర్కెలను, వాసనలను త్యజించారు. అహేతుక ప్రేమ భక్తులను పొందడం అటుంచి కనీసం దీన్ని మనం కించిత్తైనా ఊహించుకోగలమా? ఎప్పుడైనా నోరు జారి దేవుడా నాకు ఉన్నదంతా స్వీకరించని పలికిన వెంటనే అవసరం రాగానే దేవుణ్ణి నెట్టేసి అంతా నాదే అంటూ లాభనష్టాలు బేరీజు వేసుకుంటాం. ఏ పన్నైనా చేస్తున్నప్పుడు లోకులు ఏమనుకుంటారో అని యోచిస్తాం. నానా రకాల ఆందోళనలకు గురై అశాంతితో అనేక విషయాల వెంట పరుగులు తీస్తాం. భవిష్యత్తును గురించి యోచిస్తూ మనం బాధల, అగాధాల, సుఖాల శిఖరాల మధ్య జీవితం గడిపేస్తూ ఉంటాం. యావత్తు ప్రపంచాన్ని తల్లకిందులు చేసి మన స్వార్థపరత్వానికి దాన్ని లొంగదీయలేకుంటే
ఆ ధ్యేయం నిమిత్తం కనీసం దాన్ని ఒక మెలిక తిప్పే వేళ్ళూనిన అహం మనలో ఉన్నది. కానీ శ్రీరామకృష్ణులకు మన వంటి కాపట్యపు మనస్సు లేదు. కనుకనే అమ్మా ఇదిగో నువ్వు ఇచ్చింది యావత్తూ తిరిగి పుచ్చుకో అని అన్న మరుక్షణం నుంచి ఆయన మనస్సు ఎన్నడూ క్రీగంటనైనా వాటి వంక పోయి ఎరుగదు. అయ్యో నోరు జారిందే, అలా అనకుండా ఉంటే బాగుండేదే అని కించిత్ కూడా ఆయన వ్యసనపడి ఎరుగరు. అందుచేతనే ఒకసారి జగజ్జననికి ఇచ్చివేశానన్న దేనిని సైతం శ్రీరామకృష్ణులు నాది అని పేర్కొనకపోవటం మనకు కానవస్తుంది. ఈ సందర్భంలో మరో విషయం చెప్పగోరుతున్నాం. శ్రీరామకృష్ణులు జగజ్జననికి తన మనశ్శరీరాలకు చెందిన ధర్మాలు, పాపపుణ్యాలు, మంచి చెడులు, ఖ్యాతి అపఖ్యాతులు మొదలైన అన్నిటినీ సమర్పించారు. కానీ అమ్మా ఇదిగో నీ సత్యం, ఇదిగో నీ అసత్యం, రెంటినీ తిరిగి పుచ్చుకో అని మాత్రం చెప్పలేకపోయారు. అందుకైన కారణాన్ని స్వయంగా ఆయన ఒకసారి మాకు తెలిపారు. నేను ఆ విధంగా సత్యనిష్టను కూడా సమర్పిస్తే జగజ్జనానికి సమస్తం సమర్పించేశాను అనే సత్యాన్ని ఎలా పాటించినట్లవుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. సత్యనిష్టను తప్ప తక్కిన సమస్తాన్ని జగజ్జనానికి సమర్పించిన శ్రీరామకృష్ణులలో ఎంతటి మహోన్నత సత్యనిష్టను మేము చూసి ఉన్నాం. ఫలానా చోటుకు వస్తానని ఆయన అంటే తప్పక చెప్పిన సమయానికి అక్కడికి వెళ్ళేవారు. ఫలానా వ్యక్తి నుండి ఆ వస్తువును స్వీకరిస్తానని ఆయన ఒకసారి చెప్తే మరెవరి వద్ద నుండి ఆ వస్తువును ఆయన పుచ్చుకోరు. ఎప్పుడైనా ఫలానా పదార్థం తినననో లేదా ఫలానా పని చేయననో ఆయన చెప్పారంటే నాటి నుండి ఆ పదార్థాన్ని తినటం కానీ ఆ పని చేయటం కానీ ఆయనకు సాధ్యం అయ్యేది కాదు. సత్యనిష్టాగరిష్ఠునికి, సత్యస్వరూపుడైన భగవంతునికి సాక్షాత్కారం కలుగుతుంది. సత్యనిష్టాగరిష్ఠునికి సత్యస్వరూపుడైన భగవంతుని సాక్షాత్కారం కలుగుతుంది. సత్యాన్ని పాటించే వ్యక్తి పలుకులను జగజ్జనని ఒమ్ము కానివ్వదు అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఆహా, శ్రీరామకృష్ణ జీవితంలో ఈ అంశాన్ని గురించి ఎన్ని దృష్టాంతాలు మేము చూడలేదు. వాటిలో కొన్నిటిని ఇక్కడ ప్రస్తావించాం. ఒకరోజు పరమభక్తురాలైన గోపాలుని తల్లి దక్షిణేశ్వరంలో అన్నం వండి శ్రీరామకృష్ణులకు వడ్డించేటట్లు ఏర్పాట్లు చేయబడ్డాయి. వంట సిద్ధమైంది. శ్రీరామకృష్ణులు భోజనానికి కూర్చున్నారు. అన్నం బాగా ఉడకలేదు, విరుసుగా ఉంది. శ్రీరామకృష్ణులు చిరాకు పడి, ఈ అన్నాన్ని నేను తినగలనా? ఇక నుండి ఆమె చేతి వంటను మరెన్నడూ తిన్ను అని అన్నారు. శ్రీరామకృష్ణుల ముఖత ఈ మాట వెలువడగానే ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో గోపాలుని తల్లి జాగ్రత్తగా ఉండడానికే ఆయన అలా హెచ్చరించారని అనుకున్నారు. లేకపోతే ఆమెను అభిమానించే శ్రీరామకృష్ణులు ఆమె చేతి వంటను మరెన్నడూ తినకపోవటం సాధ్యమా? కాసేపు అయ్యాక ఆమెను మన్నిస్తారు, అంతటితో ఈ వ్యవహారం సమసిపోతుంది అనుకున్నారు. కానీ తద్విరుద్ధంగా జరిగింది. ఎందుకంటే ఇది జరిగిన కొద్ది కాలానికే శ్రీరామకృష్ణులకు గొంతులో వ్రణం బయలుదేరింది. క్రమేణా ఆ వ్రణం తీవ్రమై ఆయనకు అన్నం తినడమే అసాధ్యమైపోయింది. ఈ విధంగా ఆకస్మికంగా ఆయన నోటి వెంట వచ్చిన మాటలు పరిస్థితుల ప్రభావంతో యథార్థాలైనవి. ఒకరోజు దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుడు భావావస్థలో ఉన్నప్పుడు, ఇప్పటి నుండి పాయసాన్నం తప్ప మరేమీ తినబోను అని అన్నారు. ఆయన అలా పలుకుతున్నప్పుడు మాతృదేవి ఆయనకు ఆహారం తీసుకొస్తున్నది. ఆ మాటలు ఆలకించి శ్రీరామకృష్ణుల ముఖతా వెలువడిన మాటలు ఏనాడు అబద్ధం కాబోవని ఆమెకు తెలిసి ఉండటం చేత వణికిపోయి, పాయసాన్నం ఎందుకు, మీకు అన్నను చేపల పులుసు నేను వండి పెడతాను అన్నది. కాదు, పాయసాన్నం మాత్రమే తింటాను అన్న మాటలే ఆ భావావస్థలో ఆయన నోటి నుండి వెలువడ్డాయి. ఇది జరిగిన కొద్ది కాలానికే కంఠంలో వ్రణం బయలుదేరి ఆయన మరే ఇతర ఆహార పదార్థము పుచ్చుకోలేకపోవటం తటస్థించింది. కేవలం పాయసాన్నం, పాలు, బార్లీ మాత్రమే పుచ్చుకొని గడపవలసి వచ్చింది. ఉదారుడు, సంపన్నుడు, సుప్రసిద్ధుడు అయిన శంభుచంద్ర మల్లికను తమ నలుగురు సరఫరాదారుల్లో రెండవ వానిగా శ్రీరామకృష్ణులు పేర్కొనేవారు. రాణి రాస్మణి కాళికాలయం సమీపాన అతడికి ఒక ఉద్యానం ఉండేది. అతడక్కడ శ్రీరామకృష్ణులతో భగవత్ ప్రసంగాల్లో ఎక్కువ సమయం గడిపేవాడు. ఆ ఉద్యానంలో ఒక ఉచిత ఔషధశాలను అతడు నిర్వహించేవాడు. శ్రీరామకృష్ణులు తరచూ కడుపు నొప్పితో బాధపడేవారు. ఈ సంగతి శంభుమల్లికి ఒకరోజు తెలుసుకొని నల్లమందు కొద్ది మోతాదుల్లో ప్రతిరోజు పుచ్చుకుంటే గుణం కనపడుతుందని సలహా ఇచ్చాడు. అంతేగాక శ్రీరామకృష్ణులు కాళికాలయానికి తిరిగి వెళ్ళేటప్పుడు తన వద్ద నుండి దాన్ని తీసుకోమన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు సమ్మతించారు. తర్వాత మాటల్లో పడి ఆ సంగతి ఇద్దరూ మర్చిపోయారు.
శంభుబాబు వద్ద సెలవు పుచ్చుకొని తిరిగి వస్తున్నప్పుడు శ్రీరామకృష్ణులకు నల్లమందు సంగతికి నెప్తికి వచ్చింది. నల్లమందు తీసుకోవటానికి ఆయన వెనుతిరిగి వచ్చారు. కానీ అప్పటికే శంభుబాబు లోపలికి వెళ్ళిపోయాడు. శంభును పిలవడానికి బదులు అతడి మేనేజర్ని అడిగి కాస్త నల్లమందు తీసుకుని తిరిగి రాస్మణి ఉద్యానానికి బయలుదేరారు. కానీ కాస్త దూరం రాగానే తల తిరిగినట్లయి ఎదురుగుండా ఉన్న బాటను చూడలేకపోయారు. తమ కాళ్ళు బాట ప్రక్కనున్న మురుగు కాలువ వైపు లాగబడుతున్నట్లు ఆయనకు అనిపించింది. ఏమిటిది? ఇది కాలిబాట కాదే అని అనుకున్నారు. అదే సమయంలో ఇలా జరగటానికి కారణం కూడా ఆయనకు స్ఫురించలేదు. చివరకు తాను వెళ్లవలసిన దిశలో తప్పు జరిగి ఉంటుందనుకొని శంభుబాబు ఉద్యానం కేసి తిరిగారు. అటు వెళ్లే దారి స్పష్టంగా కనిపించింది. కొంచెం ఆలోచించి శ్రీరామకృష్ణుడు శంభుబాబు ఉద్యాన ముఖద్వారం వద్దకు తిరిగి వచ్చారు. బాటను చక్కగా ధ్రువపరుచుకొని మళ్లీ జాగ్రత్తగా రాస్మణి ఉద్యానం కేసి బయలుదేరారు. కానీ కొన్ని అడుగులు ముందుకు వేశారో లేదో అదే దురవస్థ. బాటను చూడలేకపోయారు. కాళ్ళు వ్యతిరేక దిశలోకి లాక్కెళ్లసాగాయి. ఈ విధంగా కొన్నిసార్లు జరిగాక అసలు సంగతి ఆయనకు స్ఫురించింది. శంభు తన వద్ద నుండి నల్లమందు పుచ్చుకోమని కోరాడు. అందుకు మారుగా ఆయన అతడి మేనేజర్ నుండి శంభుకు తెలియకుండా పుచ్చుకున్నారు. అందుచేతనే అమ్మ ఆయన్ను ముందుకు వెళ్ళనివ్వటం లేదు. శంభు ఆదేశం లేకుండా మేనేజర్ నల్లమందు ఇచ్చి ఉండకూడదు. తాము శంభు నుండే దాన్ని పుచ్చుకొని ఉండవలసి ఉంది. శంభు ఆయన్ను తన నుండి పుచ్చుకోమనే కదా చెప్పాడు. దొంగతనం, అబద్ధం అనే 2 తప్పులు దొర్లిపోయాయి. అందుచేతనే అమ్మ ఆయనను అటూ ఇటూ తిప్పుతూ తిరిగి వెళ్ళనివ్వలేదు. ఇలా ఆలోచించి శ్రీరామకృష్ణులు శంభుబాబు ఔషధశాలకు తిరిగి వెళ్లారు. అప్పటికి మేనేజర్ వెళ్ళిపోయాడు. పిదప ఆయన, ఇదిగో నీ నల్లమందు అని బిగ్గరగా పలికి నల్లమందు పొట్లం కిటికీ గుండా లోపలికి పారేశారు. తదనంతరం రాస్మణి ఉద్యానం కేసి బయలుదేరారు. ఈసారి ఆయనకు తలత్రిప్పులు లేదు. బాట స్పష్టంగా కనిపించింది. ఏ ఇబ్బంది పడకుండా కాళికాలయానికి చేరుకోగలిగారు. నేను పూర్తిగా అమ్మను ఆశ్రయించాను. అందుచేతనే అమ్మ నా చెయ్యి పుచ్చుకున్నది. ఏ ఒక్క తప్పటడుగు ఆమె వేయనివ్వలేదు అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఆయన జీవితంలో మేము విన్న ఇటువంటి సంఘటనలు కోకోలరు. ఆహా, ఎంతటి అద్భుత విషయాలు! సత్యనిష్ట పట్ల అంతటి భక్తి ప్రపత్తులను, భగవంతునిపై అంతటి పరాధీనతను వేసమెత్తైనా మనం ఊహించుకోగలమా? భగవంతునిపై ఆ రకమైన పరాధీనతను గురించి శ్రీరామకృష్ణులు పదే పదే మాకు ఈ దృష్టాంతంలో తెలియజేసేవారు. ఆ ప్రాంతంలో, అంటే ఆయన జన్మస్థలమైన కామార్పుకూరులో పొలాల మధ్య గట్లు ఉండేవి. జనం ఒక పల్లె నుండి మరో పల్లెకి గట్ల మీదుగా నడిచిపోవటం కద్దు. ఆ గట్లు బాగా సన్నవిగా ఉండేవి. తండ్రి చిన్న బిడ్డను సంకనెత్తుకునేవాడు. లేకుంటే బిడ్డడు జారి పడిపోయే ప్రమాదం ఉంది. కాస్త పెరిగిన బిడ్డడు తండ్రి మరో చేతిని పుచ్చుకొని ఆ గట్లపై నడిచేవాడు. అలా పోతూ ఉండగా ఒక తెల్ల గ్రద్దను కానీ లేదా మరేదన్నో చూసి సంతోషంతో బిడ్డలిద్దరూ చప్పట్లు కొట్టసాగుతారు. తండ్రి తనను పట్టుకొని ఉన్నాడని ఎరిగిన చంకలోని బిడ్డ ఏ భయం లేకుండా ఆనందంగా కేరింతలు కొడుతూ ఉంటాడు. తండ్రి చేయి పుచ్చుకొని నడుస్తున్న బిడ్డ గట్టు సంగతి మర్చిపోయి తండ్రి చేయి విడిచి చప్పట్లు కొట్టడంతో జారి కింద పడి ఆడవటం మొదలుపెడతాడు. అదేవిధంగా ఎవరి చేతిని అమ్మ పుచ్చుకొని ఉంటుందో అతడికి ఏ రకమైన భీతే ఉండదు. కానీ ఎవరు అమ్మ చేయి పుచ్చుకొని ఉంటాడో అతడికి భయం ఉంటుంది. చేయి విడిచిన మరుక్షణం అతడు పడిపోతాడు. ఈ విధంగా తీవ్ర భగవదనురాగ కారణంగా లోకంలోని ఏ వస్తువు పట్ల కానీ లేక వ్యక్తి పట్ల కానీ మనస్సులో ఎలాంటి ఆకర్షణ లేదా వెనుకకు తిరిగి చూడాలనే ప్రతిబంధకం కానీ లేకపోవటం చేత ఎలాంటి లౌకిక ఆకాంక్షలు లేదా వాసనలు శ్రీరామకృష్ణుల నిర్వికల్ప సమాధి మార్గంలో అడ్డంకులుగా నిలవలేదు. అడ్డంకిగా నిలిచింది కేవలం ఒక్కటే. ఇంతకాలంగా ఆయన ఎవరిని పరిపూర్ణ భక్తితో ఆరాధిస్తూ వస్తారో, ఎవరిని ఆయన సారాలన్నిటి సారంగా, కారణాలన్నిటికీ కారణంగా, పరాత్పరిగా భావిస్తూ వచ్చారో, ఏ దేవి సౌమ్యా సౌమ్యతరా శేష సౌమ్యేభ్యస్త్వతి సుందరి జగజ్జనని, ఆ అపురూప సౌందర్యమూర్తి ఒక్కటి మాత్రం ఆయన మార్గంలో అడ్డంకిగా నిలిచింది. ఆ సంఘటనను శ్రీరామకృష్ణులు ఇలా అభివర్ణించారు. మనస్సును సమీకరించుకొని ఏకాగ్రం చేసిన మరుక్షణమే అమ్మ రూపం ఎదురుగా వచ్చి నిలిచింది. అప్పుడు ఆ రూపాన్ని అతిక్రమించిపోవడానికి మనస్కరించలేదు. ఎన్నిసార్లు మనస్సు నుంచి సమస్తాన్ని బయటకు పారద్రోలి
వికల్పరహితం చేయి ప్రయత్నించినా అన్నిసార్లు అట్లే జరిగింది. చివరకు దీర్ఘంగా ఆలోచించి మనస్సును కూడదీసుకొని జ్ఞానాన్ని ఖడ్గంగా పరిగణించి ఆ ఖడ్గంతో ఆ రూపాన్ని మానసికంగా రెండుగా తెగనరికాను. అప్పుడు మనస్సు సంపూర్ణంగా వృత్తిరహితమైపోయింది. పిదప హుటాహుటిగా రివ్వున పైకెగసి నిర్వికల్పావస్థకు చేరింది. ఈ మాటలు మనకు అర్ధరహితాలుగా కనిపించవచ్చు. ఎందుకంటే జగన్మాత ఏ మూర్తిని మనం ఎన్నడూ సొంతం చేసుకునే ఎరుగమే. ఆమెతో అనురాగ బాంధవ్యాన్ని కల్పించుకోలేదు. హృదయపూర్వకంగా ఎన్నడూ ఎవరిని ప్రేమించెరుగము. హృదయపూర్వకంగా గాఢంగా మనం ప్రేమించేది ఈ తుచ్చమైన మనస్సును, రక్తమాంసాలతో కూడిన ఈ దేహాన్ని మాత్రమే. ఇందుచేతనే మరణం పట్ల లేదా మనస్సులో ఏర్పడే సమూల మార్పుల పట్ల మనకంతటి భయం. కానీ శ్రీరామకృష్ణులకు అవేవీ లేవు. ఈ ప్రపంచంలో అత్యావశ్యకమైనది జగజ్జనని పాదపద్మాలు మాత్రమే అని ఆయనకు అంతరాంతరాళాల్లో తెలుసు. కనుకనే తన సమయాన్ని ఆ దివ్య పాదపద్మాలను ధ్యానించడంలోనే గడుపుతూ రేయింబవళ్ళ ఆ దివ్యమూర్తి సేవకే తమను అర్పించుకున్నారు. అందుచేత ఆ దివ్యమూర్తిని మనోఫలకం నుండి తొలగిస్తే దానికి ఇక ఆధారమైనది ఈ ప్రపంచంలో ఏముంటుంది? ఆ మనస్సు పూర్తిగా ఆలంబరహితమై వృత్తిహీనమై నిర్వికల్పావస్థకు చేరింది. పాఠక మహాశయ, నీకు ఆ విషయం గ్రాహ్యం కాకుంటే ఒక్కసారి దాన్ని ఊహింప ప్రయత్నించు. శ్రీరామకృష్ణులు జగజ్జనని ఏ మేరకు తన సొంతం చేసుకున్నారో, ఎంతటి తీవ్ర ఉత్కంఠతో ఆమెను ప్రేమించగలిగారో ఊహించగలిగితే అప్పుడు నీకు అనుభూతమవుతుంది. శ్రీరామకృష్ణులు అట్టి నిర్వికల్పావస్థలో ఎడతెగక 6 నెలల కాలం గడిపారు. ఆ సంఘటన గురించి ఆయన ఇలా తెలిపారు. సామాన్య జీవి ఏ స్థితి నుండి తిరిగి రాజాలడో ఆ స్థితిలో నేను 6 నెలలు ఉండిపోయాను. ఆ స్థితిలో శరీరం 21 రోజులు నిలిచి ఉండి పిదప చెట్టు నుండి రాలిపడే ఎండుటాకులా పడిపోతుంది. రేయింపవళ్ళు రాకపోకల ఇరికే ఉండేది కాదు. చనిపోయిన మనిషి నాసికాపుటాల్లోకి నోట్లోకి ఈగలు ఎలా దూరేవో అట్లే నా నాసికాపుటాల్లోకి నోట్లోకి ఈగలు దూరేవి. కానీ ఆ స్పృహే నాకుండేది కాదు. దుమ్ము ధూళి చేరి శిరోజాలు జడలు కట్టిపోయాయి. మలమూత్రాదులు నాకు తెలియకనే జరిగిపోయేవి. అట్టి స్థితిలో దేహం ఎలా నిలవగలుగుతుంది? అప్పుడే రాలిపోయి ఉండేది. కానీ ఆ సమయంలో ఒక సాధువు రావటం తటస్థించింది. అతడి చేతిలో ఒక చిన్న కర్ర ఉంది. నన్ను చూడగానే నా స్థితిని గుర్తించాడు. ఈ దేహం ద్వారా అమ్మ కార్యం ఇంకా ఎంతో చేయవలసి ఉందని, దీనిని పరిరక్షిస్తే అనేకులకు మేలు వనగూరుతుందని కూడా అతడు గ్రహించాడు. అందుచేత వేళకు ఆహారం తెచ్చిస్తూ పదే పదే నా శరీరాన్ని కొట్టి బాహ్య స్మృతి కలిగింపు ప్రయత్నించేవాడు. కాస్త బాహ్యస్పృహ కలిగే సూచన కనిపించిన తక్షణమే కొంత ఆహారం నా నోట కుక్కేవాడు. ఆ విధంగా ఒక్కో రోజు ఒకంత ఆహారం నా కడుపులోకి వెళ్ళేది, ఒక్కో రోజు వెళ్ళేది కాదు. ఆ రీతిలో 6 నెలలు గడిచిపోయాయి. ఆ తర్వాత భావముఖంలో నెలకొని ఉండు, ప్రజల ఆధ్యాత్మిక జ్ఞానోదయం నిమిత్తం భావముఖంలో నెలకొని ఉండు అన్న అమ్మ ఆదేశం వినవచ్చింది. తదనంతరం అస్వస్థత, రక్తగ్రహిణి పుట్టుకొచ్చాయి. పేగులు మెలికలు తిరిగిపోతున్నట్లు విపరీతమైన నొప్పి కలిగేది. ఆ నొప్పితో దాదాపు 6 నెలల పాటు బాధను అనుభవించాక క్రమేణా మనస్సుకు దేహస్మృతి కలుగసాగింది. అంతకు మునుపు సదా మనస్సు పైకెగసి నిర్వికల్పావస్థను చేరుకొని ఉండేది. శ్రీరామకృష్ణులు మహాసమాధి చెందడానికి 10-12 ఏళ్ల క్రితం ఆయన్ను దర్శించే భాగ్యం పొందిన కొందరి ముఖత మేము ఇలా విని ఉన్నాం. ఆ సమయంలో సైతం ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కాదు. 24 గంటలు భావసమాధిలో మగ్నులై ఉండేవారు. అలాంటప్పుడు ఎలా మాట్లాడగలరు? నేపాల్ ప్రభుత్వాధికారి అయిన శ్రీ విశ్వనాథ్ ఉపాధ్యాయను శ్రీరామకృష్ణులు కెప్టెన్ అని సంబోధించేవారు. శ్రీరామకృష్ణులు 3 రోజులు రాత్రింబవళ్ళు ఎడతెగని సమాధిలో మగ్నులై ఉండటం ప్రత్యక్షంగా తాను చూశానని విశ్వనాథ్ ఉపాధ్యాయ మాకు తెలిపి ఉన్నాడు. ప్రగాఢ సమాధి దీర్ఘకాలం కొనసాగిన సందర్భాల్లో మెడ నుండి వెన్నుపూస చివరి వరకు, మోకాళ్ళ నుండి పాదాల వరకు, పైనుండి క్రిందిగా ఆవునేతిని శుతిమెత్తగా రుద్దేవారిని కూడా అతడు చెప్పాడు. అలా రుద్దిన తర్వాత ఉచ్చ సమాధి స్థితి నుండి నేను నాది అన్న సామాన్య స్థితికి దిగిరావటానికి ఆయనకు సానుకూలమయ్యేదని కూడా
అతడు చెప్పాడు. అనేక సందర్భాల్లో మాతో శ్రీరామకృష్ణ ఇలా అనేవారు, పై దిశగా నిర్వికల్ప స్థితికి పోవటమే ఈ మనస్సు నైజం. సమాధిలో మగ్నమయ్యాక దిగువకు రావటానికి ఇచ్చగించదు. మీ నిమిత్తం దీన్ని బలవంతంగా దిగువకు తీసుకురావాల్సి వస్తుంది. క్రిందికి తీసుకురావటానికి ఈ శక్తి కూడా చాలదు. కాబట్టి పొగ త్రాగుతాను, నీళ్లు త్రాగుతాను, సూక్తను తింటాను, ఫలానా వ్యక్తిని చూడబోతాను, సంభాషిస్తాను వంటి కొన్ని అల్పమైన కోరికలను ఆశ్రయిస్తాను. పదే పదే ఈ కోరికలను మననం చేసుకుంటూ మనస్సులో నిలిపి ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే మనస్సు క్రమేపీ దేహస్మృతి స్థితికి దిగి వస్తుంది. మళ్ళీ దిగి వస్తున్నప్పుడు హఠాత్తుగా ఆ దిశకేసి ఎగిరిపోతుంది. దాన్ని మళ్ళీ ఆ కోరికల ఆసరాతో క్రిందికి తీసుకురావాల్సి వస్తుంది. ఎంత అద్భుతం! ఈ విషయం విన్నప్పుడు మేము స్తబ్దులమై ఇలా తలపోసాం. అద్వైత జ్ఞానం కొంగున కట్టుకొని పిదప ఇష్టం వచ్చినట్లు వ్యవహరించు అనే ఆయన ఉపదేశానికి అర్థం అటువంటిదైతే, ఆహా, మా జీవితాల్లో దాన్ని అనుభూతం గావించుకోవడానికి ఎంత చక్కటి ఆధారం! ఆయన పాదపద్మాల వద్ద శరణాగతులమై పడి ఉండి ఆయన అనుగ్రహానికి వేచి ఉండటం ఒక్కటే మార్గం. కానీ కొద్ది రోజులు అలా చేయ ప్రయత్నించినప్పుడు ఇబ్బందులు ఎదురయ్యాయి. శరణుజొచ్చిన తదనంతరం కూడా ఈ ధూర్త మనస్సు ఇలా అనుకునేది, గురుదేవులు ఇతరుల కంటే నన్నే ఎందుకు అధికంగా ప్రేమించకూడదు? నరేంద్రుని ప్రేమించినంతగా ఆయన నన్నెందుకు ప్రేమించరాదు? ఏ రీతిలో నేను అతడి కంటే తక్కువ వాడిని? అద్భుతమైన శ్రీరామకృష్ణ మానసిక వైఖరి విషయం ఇక చాలించి మనం ప్రారంభించిన ప్రధానాంశాన్ని కొనసాగిద్దాం. శ్రీరామకృష్ణ బోధల నుండి మేము గ్రహించిన మేరకు సమున్నత ఆధ్యాత్మిక చైతన్యం గురించి, సమాధి తత్వం గురించి కొంత తెలుప ప్రయత్నించి తరువాత భావముఖ స్థితిని వివరిస్తాం. మనస్సులో ఉదయించే ఉన్నత లేక నిమ్న భావాలను అనుసరించి ఏదో ఒక రకమైన శారీరక మార్పులు కలుగుతాయని స్పష్టంగా ప్రస్తావించి ఉన్నాం. ఇది దైనందిన అనుభవం కావటం చేత ప్రత్యేకించి ఇందుకు ఎలాంటి వివరణ అవసరం లేదు. కోపం వచ్చినప్పుడు ఒక రకమైన మార్పు, ప్రేమానుభూతి పొందినప్పుడు మరో రకమైన మార్పు కలగటం మన అనుభవంలోనిదే. మళ్ళీ ఎవరి మనస్సైనా పూర్తిగా సదాలోచనలతో కానీ లేదా దురాలోచనతో కానీ నిండి ఉన్నప్పుడు ఆ సదరు వ్యక్తి శరీరంలో ఎంత మార్పు కలుగుతుందంటే చూసిన తక్షణమే అతడి నైజాన్ని పసిగట్టవచ్చు. ఒక వ్యక్తిని చూసి మనలో మనం అతడు ఎంత కోపిష్టో, ఎంత కాముకుడో, ఎంత నిజాయితీపరుడో అని అనుకోవటం కాదు. ఇటు దైనందిన ముఖవైఖరులు మా వాదనకు స్పష్టమైన ప్రమాణాలు. అట్లే క్రూరులు, విపరీత బుద్ధులు సైతం ఏదో ఒక కారణంగా 6 నెలల పాటు సదా పవిత్ర భావాలతో నిర్మల జీవితాన్ని గడిపే పక్షంలో వారు ఎంతటి సరళవర్తనాన్ని, భావసూచనలను సంతరించుకుంటారో మనలో అనేకులం ప్రత్యక్షంగా చూసే ఉంటాం. నీ మనసులో ఉదయించే ఒక భావం, నైజం ఎటువంటిదైనప్పటికీ అది నీ మెదడులో శాశ్వతంగా ఒక గుర్తును ముద్రించిపోతుంది. దాదాపుగా మంచి చెడు సంస్కారాలు వెరసి నీ శీలం నిర్మితమై తదనుగుణంగా నువ్వు సజ్జనుడివిగానో దుర్జనుడివిగానో రూపొందుతావు అని పాశ్చాత్య మనస్తత్వవేత్తలు అక్కడిస్తారు. ప్రాచ్య యోగులు, ఋషులు అందున ప్రధానంగా భారతదేశానికి చెందిన వారు ఇలా చెప్తున్నారు. మంచి చెడు అనే ఆ 2 సంస్కారాల రాశి మెదడులో 2 కోవల గుర్తులను ముద్రించడంతో మాత్రమే ఆగిపో. అవి నీ చేత మంచి చెడు కర్మలను చేయించే సూక్ష్మ ప్రేరణాశక్తులుగా మార్పు చెంది వెన్నెముక క్రింది భాగంలో ఉండే మూలాధారం అనే చక్రంలో, దీన్నే యోగులు మూలాధార చక్రం అని పేర్కొంటారు, సదా వసిస్తూ ఉంటాయి. జన్మ జన్మాంతరాల నుండి సంచితంగా వస్తున్న సంస్కార రాశులన్నిటి ప్రేరణాశక్తులకు ఇది కేంద్రం. దీనికే కుండలిని శక్తి అని పేరు. భగవత్ సాక్షాత్కారం ద్వారా లేదా నిర్వికల్ప సమాధ్యానుభవం ద్వారా మాత్రమే ఈ సంస్కారాలన్నింటినీ నాశనం చేయటం సాధ్యమవుతుంది. కాకుంటే ఒక దేహాన్ని వదిలి మరొక దేహాన్ని పోతున్నప్పుడు జీవుడు ఈ సంస్కారాల మోపును వాయువు పువ్వుల నుండి గంధాన్ని కొనిపోయేటట్లు తన వెంట తీసుకుపోతాడు. భగవద్గీత 15వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్పిన విధంగా అద్వైత జ్ఞానం లేదా భగవత్ సాక్షాత్కారం సంతరించుకునేంత వరకు శరీరానికి మనస్సుకు ఉన్న ఈ సన్నిహిత సంబంధం కొనసాగుతుంది. శరీరం మనస్సుపైన, మనస్సు శరీరం పైన ప్రతిచర్యలు చూపుతాయి.
మళ్ళీ వ్యక్తిగతంగా శరీరం మనస్సు మాదిరిగా వ్యక్తుల సమిష్టి అయిన మానవజాతి యావత్తు శరీర మనస్సుల మధ్య అటువంటి సంబంధమే నెలకొని ఉంటుంది. నా శరీరం మనస్సు, నీ శరీరం మనస్సు మనస్సుపై ప్రతిచర్య చూపుతుంది. అట్లే నీ శరీరం మనస్సు నా శరీరం మనస్సులపై ప్రతిచర్య చూపుతుంది. ఈ విధంగా స్థూలం లేదా బాహ్య జగత్తు, సూక్ష్మం లేదా ఆంతరిక జగత్తు శాశ్వతమైన సంబంధం కలిగి ఉండి పరస్పరం చర్య ప్రతిచర్యలు జరుపుకుంటూ ఉంటాయి. అందుచేతనే ఇతరులు బాధపడుతున్నప్పుడు నువ్వు కూడా బాధపడటం గమనించవచ్చు. అదేవిధంగా భక్తుల సాంగత్యంలో భక్తిభావన అప్రయత్నంగా నీలో ఉదయిస్తుంది. ప్రతి చోట ఇట్లే జరుగుతుందని గ్రహించాలి. అందుచేత శారీరక రోగాలు కానీ ఆరోగ్యం కానీ ఇతరులకు ఎలా సంక్రమిస్తాయో అట్లే భావాలకు లేదా మానసిక పరివర్తనలకు సాంక్రమిక శక్తి ఒకటి ఉంది. యోగ్యతకు పాత్రులైన వారిని అవి ప్రభావితం చేస్తుంటాయి. కనుకనే భగవంతుని పట్ల అనురాగాన్ని ఉద్దీపింప సాధు సాంగత్య మహత్యాన్ని శాస్త్రాలంతగా శ్లాఘిస్తాయి. ఆ కారణంగానే శ్రీరామకృష్ణులు కొత్తగా వచ్చే దర్శనార్థులతో తరచూ ఇక్కడికి వస్తూ ఉండండి, మొదట్లో ఇక్కడకు తరచూ రావటం మంచిది అని చెప్పేవారు. తీవ్ర భగవత్ప్రేమ నుండి జనించే ఆధ్యాత్మిక భావాలు అసాధారణ శారీరక మార్పులు కొని తెస్తాయి. ఉదాహరణకు అటువంటి అనురాగం పెంపొందినప్పుడు సాధకులకు రూపరసాది విషయభోగాల పట్ల ఆకర్షణ తగ్గిపోతుంది. కించిత్ ఆహారం, కొద్దిసేపు నిద్ర చాలు. అట్లే కొన్ని రకాల ఆహార పదార్థాల పట్ల రుచి పెంపొందటం, కొన్నిటి పట్ల అరుచి కలగటం కానవస్తుంది. భార్య, బిడ్డలు, ఇతర బంధువులతోటి సంబంధం భగవంతుడి నుండి దారి మళ్లించే లౌకికమైన సంబంధమైన అతడికి విషతుల్యంగా తోచి వాటిని పరిత్యజింపగోరతాడు. అంతేగాక అతడి శరీరంలో వాయు ప్రకోపం అధికరిస్తుంది. ఈ సందర్భంగా శ్రీరామకృష్ణులు, లౌకిక వ్యక్తుల గాలి సోకినా నేను అప్పుడు సహించలేకపోయేవాడిని. బంధువుల సాంగత్యంలో ఊపిరాగిపోయి ఆత్మదేహాన్ని వీడిపోతున్నట్లు అనిపించేది అని చెప్పేవారు. మళ్ళీ ఆయన ఇలా చెప్పేవారు, పరమ వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించే వ్యక్తి శరీరంలోని మహావాయువు అంటే కుండలిని శక్తి అతడి తలకేసి ప్రచండ వేగంతో పాకిపోతుంది. కనుక భగవత్ప్రేమ ద్వారా ఏ మానసిక పరివర్తనలు లేదా భావాలు ఉత్పన్నమవుతాయో వాటికన్నిటికీ తదనుగుణమైన శారీరక ఆకృతి లేదా రూపు ఏర్పడుతుందనడం స్పష్టమవుతున్నది. మానసిక పరివర్తనలను లేదా ఆధ్యాత్మిక భావాలను వితర్కించి వైష్ణవ శాస్త్రాలు వాటిని 5 కోవలుగా విభజించారు. అవి శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మధుర భావాలు. అట్లే ఆధ్యాత్మిక భావాల ప్రభావం చేత ఏర్పడే శారీరక మార్పులనే యోగశాస్త్రాలు కుండలిని శక్తి అని, షట్చక్రాలని అభివర్ణిస్తాయి. కుండలిని శక్తి అంటే ఏమిటో కొంతమేరకు పాఠకుడికి పరిచయం చేసి ఉన్నాం. గత జన్మల్లోనూ ఈ జన్మలోనూ జీవుడిలో ఏ ఏ మానసిక పరివర్తనలు, భావాలు ఏర్పడుతున్నాయో అవి యావత్తూ కలిసి సూక్ష్మ సంస్కార శక్తిగా మారిన తదనుగుణంగా జీవునిచే నానా శారీరక కర్మలను వనరించే మహాశక్తివంతమైన ప్రేరణా శక్తినే పతంజలి మొదలైన యోగసూత్రకారులైన ఋషులు కుండలిని శక్తి అని పేర్కొన్నారు. ఈ శక్తి బద్ధజీవుల్లో దాదాపు పూర్తి నిద్రాణ స్థితిలో లేదా అవ్యక్త స్థితిలో నెలకొని ఉంటుందని యోగులు చెప్తారు. ఆ నిద్రాణ స్థితి నుండే జీవుడికి స్మృతి, కల్పన ఇత్యాది ప్రవృత్తులు సాధ్యమవుతాయి. ఏదో విధంగా అది పూర్తిగా మేల్కాంచి లేదా అభివ్యక్తమైనప్పుడు జీవుడికి పూర్ణ జ్ఞానాన్ని వసగి భగవత్ సాక్షాత్కారం కలిగిస్తుంది. నిద్రాణంలో ఉన్న ఈ కుండలిని శక్తి నుండి స్మృతి, కల్పన మొదలైనవి ఎలా ఉదయిస్తాయి అనే ప్రశ్నకు మా సమాధానం, అది నిద్రాణంలో ఉంటున్నప్పటికీ పంచేంద్రియాల ద్వారా బాహ్య జగత్తులోని రూపరసాది విషయాల జ్ఞానం సతతం మెదడులో ఏ ప్రతిస్పందన కలిగిస్తుందో దాని ద్వారా ఒకంత చేతన క్షణికంగా కలుగుతుంది. ఉదాహరణకు దోమ కుట్టినప్పుడు నిద్రిస్తున్న వ్యక్తి చేయి ఎలా అసంకల్పితంగా దాన్ని కొడుతుందో లేదా కుట్టిన చోటును రుద్దుకుంటుందో అట్లాగే అసలు విషయం ఏమిటంటే ఈ కుండలిని శక్తి దాదాపు నిద్రాణ స్థితిలో ఉంటున్నా దానిలోని లవలేశ శక్తి సామాన్య జీవనం జరగడానికి తగినంత శారీరక, మానసిక ప్రవృత్తులను సరఫరా చేస్తుంది. కానీ యోగాభ్యాసం ద్వారా కానీ, భక్తి మార్గం ద్వారా కానీ, ఓషధుల ప్రభావం వలన కానీ ఆ శక్తి ఒకంత జాగృతమైనప్పుడు అద్భుత దర్శనాలు, అనుభూతులు కలుగుతుంటాయి. సాధనను సక్రమంగా అనుష్ఠించినప్పుడు అది పూర్తిగా జాగృతమై
సహస్రారానికి చేరి భగవత్ సాక్షాత్కారాన్ని లేదా అద్వైతానుభూతిని కలిగిస్తుంది. శిరస్సుకు పైభాగంలో ఉన్న బ్రహ్మరంధ్రంలోని ఆకాశం లేదా స్థలంలో అఖండ సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మ లేదా భగవంతుడు తన చైతన్య రూపంలో వసిస్తుంటాడని యోగులు చెప్తారు. ఐతిరేయ ఉపనిషత్తు 2లో 12వ మంత్రం. పైన వర్ణింపబడ్డ కుండలిని శక్తికి ఈ పరమాత్మని పట్ల అమిత ఆకర్షణ ఉంది. లేదా మరో విధంగా చెప్పాలంటే భగవంతుడు సతతం దాన్ని ఆకర్షిస్తూ ఉంటాడు. కానీ అది నిద్రాణ స్థితిలో ఉన్నందున కుండలిని శక్తి ఆ ఆకర్షణను గ్రహించలేదు. కానీ అది జాగృతమైన తక్షణమే భగవంతుని ఆకర్షణను అది గ్రహించి ఆయన్ను సమీపిస్తుంది. కుండలిని శక్తి భగవంతుని చేరే మార్గం కూడా మన ప్రతి ఒక్కరిలోనూ నెలకొని ఉంటుంది. ఈ మార్గం శిరస్సులోని సహస్రార చక్రం నుండి ప్రారంభమై వెన్నెముక గుండా క్రింద ఉన్న మూలాధారం వరకు సాగుతుంది. యోగశాస్త్రాలు ఈ మార్గాన్ని సుషుమ్నా మార్గంగా పేర్కొంటాయి. పాశ్చాత్య శరీర ధర్మ శాస్త్రజ్ఞులు దీన్నే మధ్య మార్గం కెనాల్ సెంట్రైల్స్గా అభివర్ణిస్తారు. కానీ దీని ధర్మాలు, దీని ద్వారా సాధింపబడే ప్రయోజనం ఏమిటో వాళ్ళు ఇంతవరకు కనుగొనలేకపోయారు. కుండలిని శక్తి ప్రారంభంలో పరమాత్మ నుండి విడివడి ఈ మార్గం ద్వారానే మెదడు నుండి మూలాధారానికి దిగి అక్కడ నిద్రాణ స్థితిలో పడి ఉంటుంది. జాగృతమైన పిదప ఇదే సుషుమ్నా మార్గం గుండా కుండలిని శక్తి పైకి ఎగసి వెన్నెముకలోని 6 చక్రాలను ఒక్కొక్కటిగా దాటుతూ చివరకు శిరస్సులో ఉన్న సహస్రార చక్రానికి చేరుతుంది. యోగశాస్త్రాలు ఈ 6 చక్రాలను, వాటి స్థానాలను ఇలా వర్ణిస్తున్నాయి. వెన్నెముక క్రింద మూలాధారం, దానిపైన జననేంద్రియం మూలంలో స్వాధిష్టాన చక్రం, దానికి పైన నాభి వద్ద మణిపూరక చక్రం, హృదయం వద్ద అనాహత చక్రం, కంఠంలో విశుద్ధ చక్రం, భూమధ్య స్థానంలో ఆజ్ఞాచక్రం. ఈ చక్రాలన్నీ నాభి, హృదయం, కంఠం మొదలైన స్థానాలకు ఎదురుగా సుషుమ్నా మార్గంలో ఉన్నవని గ్రహించాలి. జాగృతమైన కుండలిని శక్తి అలా ఒక చక్రం నుండి పై చక్రానికి చేరుతున్నప్పుడు జీవుడికి విచిత్ర అనుభూతులు కలుగుతుంటాయి. కుండలిని శక్తి సహస్రార చక్రాన్ని చేరగానే పరమార్థికతలోని చరమానుభూతి, అద్వైతానుభూతి ఏర్పడతాయి. జీవుడప్పుడు పరమాత్మతో కారణాలన్నింటికీ పరమకారణమైన పరమాత్మతో ఐక్యమైపోతాడు. సాధకుడు ఈ స్థితిలోనే తన విశేష భావపు చరమానుభూతిని పొందుతాడు. అప్పుడే ఏది సకల భావాలకు అతీతమైందో, దేని నుండి మానవుల మనస్సుల్లో ప్రతిక్షణం సమస్త భావాలు ఉదయిస్తూ ఉంటాయో ఆ మహాభావంలో అతడు లీనమైపోతాడు. ఆహా! యోగశాస్త్ర నిగూఢ తత్వాలను శ్రీరామకృష్ణులు ఎంతటి సరళ పదాలతో మాకు వివరించారో కదా. ఆయన ఇలా చెప్పేవారు, చూడండి, ఏదో పాదాల నుండి శిరస్సుకు పైకెగసి ప్రాగుతూ పోయేది. ఈ శక్తి శిరస్సును చేరినంత వరకు స్పృహ ఉంటుంది. కానీ అది శిరస్సును చేరిన తక్షణమే స్పృహ పూర్తిగా కోల్పోయేవాడిని. ఇక చూడటం కానీ వినటం కానీ ఉండవు. మాట్లాడటం గురించి చెప్ప పని లేదు. ఎవరు మాట్లాడతారు? నేను, నువ్వు అనే భావన ఆ స్థితిలో లుప్తమైపోతుంది. ఆ శక్తి పైకి ఎగసి ప్రాకుతున్నప్పుడు నేను ఎన్ని దర్శనాలు గాంచానో, వాటి స్వరూప స్వభావాలు ఏమిటో సమస్తం మీకు తెలిపాలనే ఒక ఆకాంక్ష నాకు కలుగుతుంది. అది ఎంతవరకు అని హృదయాన్ని చూపుతూ, లేదా మహా అయితే ఇక్కడికి అని కంఠాన్ని చూపుతూ చేరే వరకు మాట్లాడడం సాధ్యమే. మాట్లాడతాను కూడా. కానీ ఈ స్థానం దాటి పైకి ప్రాకసాగినప్పుడు ఎవరో నా నోటిని బలవంతంగా నొక్కివేసినట్లు అవుతుంది. పూర్తిగా స్పృహ కోల్పోతాను. దాన్ని నియంత్రించలేను. ఈ కంఠాన్ని చూపుతూ దీన్ని దాటిపోయినప్పుడు ఎటువంటి దర్శనాలు చూస్తానో చెప్పగోరిన తక్షణమే మనస్సు పైకి ఎగిసిపోతుంది. ఆ పైన మాట్లాడటం అసాధ్యం అయిపోతుంది. ఆహా! మనస్సు కంఠానికి పైన ఉన్న చక్రాలను చేరుకున్నప్పుడు ఎలాంటి దర్శనాలు, అనుభూతులు చవిచూస్తారో వాటిని గూర్చి మాతో చెప్పడానికి ఆయన తమను అదుపులో ఉంచుకోవాలని చేసిన విఫల ప్రయత్నాలు కోకొల్లలు. మా మిత్రుడు ఒకడు ఇలా చెప్పాడు. ఒకరోజు శ్రీరామకృష్ణులు, ఈరోజు మీకంతా వెల్లడిస్తాను, ఏది దాచను అని నొక్కి వక్కాణించారు. హృదయము, కంఠము వరకు నెలకొని ఉన్న చక్రాలను, వాటి వద్ద తాము చవిచూసిన అనుభూతులను ఆయన స్పష్టంగా వివరించారు. పిదప భూమధ్య స్థానం చూపుతూ, మనస్సు ఇక్కడికి చేరుకోగానే పరమాత్మని ప్రత్యక్ష దర్శనం కలుగుతుంది. జీవుడు సమాధి స్థితుడవుతాడు.
అప్పుడు జీవాత్మ పరమాత్మల నడుమ ఒక పల్చని పారదర్శక తెర మాత్రం అడ్డుగా ఉంటుంది. పిదప సాధకుడు ఈ అనుభూతులను అంటూ పరమాత్మ దర్శనం గురించి విశదంగా ప్రారంభించారో లేదో తక్షణమే సమాధి స్థితులైనారు. సమాధ్యవస్థ నుండి బయటకు రాగానే మళ్ళీ ఆయన ప్రయత్నించి మళ్ళీ సమాధిమగ్నులయ్యారు. అలా కొన్నిసార్లు ప్రయత్నించి వివరింపలేక కళ్ళనీళ్లు పెట్టుకొని, నాయనలారా, ఏదీ దాచకుండా సర్వం మీకు తెలియజేయాలనుకున్నాను. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అమ్మ నన్ను మాట్లాడనివ్వలేదు. ఆమె నా నోరు నొక్కేసింది అన్నారు. మేము ఆశ్చర్యపోయి ఇలా అనుకున్నాం, ఆహా, ఎంత విచిత్రం! చెప్పాలని ఆయన ఎంతగానో ప్రయత్నిస్తున్నారు, కానీ అలా చేయలేకపోతున్నారు. చెప్పలేకపోతున్నందున ఆయన బాధపడుతున్నారు కూడా. ఆమె, ఆ తల్లి తప్పక చిలిపి వ్యక్తిగా గోచరిస్తున్నది. ఈయన పవిత్ర విషయాలను, భగవత్ సాక్షాత్కారం గురించిన విషయాలను వెల్లడింపనున్నప్పుడు అలా నోరు నొక్కివేయటం ఎందుకు? మాట్లాడ సుసాధ్యం చేసే మనస్సు, వివేకం ఇత్యాదులకు సుదీర్ఘ పరివ్యాప్తి లేదనే విషయం మేము అప్పుడు అవగతం చేసుకున్నామా? పైగా ఈ పరివ్యాప్తిని అతిక్రమించి పోలేకుంటే పరమాత్మని పరిపూర్ణ దర్శనం కాదన్న విషయం మేము గ్రహించగలిగామా? మా మీది ప్రేమతో శ్రీరామకృష్ణుల అసాధ్యాన్ని సాధ్యం చేయ ప్రయత్నిస్తున్నారనే విషయం మేము అప్పుడు అవగతం చేసుకున్నామా? సుషుమ్నా మార్గం గుండా కుండలిని శక్తి పైకి ఎగసిపోతున్నప్పుడు తాము పొందిన అనుభూతులను శ్రీరామకృష్ణులు మాకు వివరించి చెప్పేవారు. ఇలా చూడండి, సర్రున పైకెగసి శిరస్సుకు ఎగబ్రాకేది ప్రతిసారి అదే రీతిలో కదిలిపోదు. దానికి 5 రకాల గమనాలు ఉన్నాయని శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. ఒకటి చీమల గమనం. ఆహారం నోట కరుచుకొని చీమలు ఎలా బారులు తీరి ప్రాగిపోతూ ఉంటాయో అట్లే పాదాల వద్ద నుండి ప్రాగిపోయే సంచలనం ప్రారంభమయ్యేది. అది నెమ్మదిగా పైకి ప్రాకి శిరస్సును చేరగానే సమాధి కలుగుతుంది. 2 మండూక గమనం. కప్పలు 2-3 గెంతులు వేసి ఆగి మళ్ళీ 2 గెంతులు వేసి అక్కడ ఆగి ముందుకు గమిస్తూ ఉంటాయి. అదే విధమైన సంచలనం పాదాల నుండి శిరస్సు వైపుగా కదిలేది. అది శిరస్సును చేరడంతోనే సమాధి ఏర్పడుతుంది. 3వది సర్పగమనం. పాములు చుట్టలు చుట్టుకొనో లేదా నిడివిగానో నిశ్చలంగా పడుకొని ఉంటాయి. ఎర కంటపడ్డ తక్షణమో లేక భయపడినప్పుడో పాము మెలికలు తిరుగుతూ వంకర టింకరగా ఎరవైపుకు లేదా తాను దాక్కునే చోటుకు కదులుతుంది. అదే రకమైన సంచలనం పైకి తిన్నగా శిరస్సుకు పోతున్నట్లు అనిపించేది. అది శిరస్సును చేరగానే సమాధిమగ్నులు అవుతారు. ఇక 4వది పక్షి గమనం. పక్షులు ఎలా తాము రాలిన చోటు నుండి మరో చోటుకు పోయేటప్పుడు హఠాత్తుగా లేచి ఒకసారి కాస్త ఎత్తులోనూ మరోసారి కాస్త దిగువగానూ ఎగురుతూ ఎక్కడ ఆగక అనుకున్న చోటుకు తిన్నగా పోయి రాలుతాయో అట్లే అదే రకమైన చలనంతో కుండలిని శక్తి ఎగిరి సూటిగా శిరస్సును చేరుతుంది, సమాధి ఏర్పడుతుంది. 5వది మర్కట గమనం. కోతులు ఎలా ఒక చెట్టు కొమ్మ నుండి మరో చెట్టు కొమ్మకు చెంగున ఉన్నట్టుండి దూకుతూ 2-3 గెంతుల్లో తాము అనుకున్న చోటును చేరుకుంటాయో అదే రీతిలో కుండలిని 2-3 గెంతులతో చెంగున శిరస్సును చేరుతుంది. తక్షణమే సమాధి కలుగుతుంది. సుషుమ్న మార్గం గుండా కుండలిని పైకి ఎగసిపోతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్క చక్రంలోనూ కలిగే దర్శనాలను గురించి శ్రీరామకృష్ణులు ఇలా వివరించేవారు. వేదాంతం 7 భూముల గురించి ప్రస్తావిస్తుంది. ఒక్కో భూమిలో ఒక్కో రకమైన అనుభూతి కలుగుతుంది. సాధారణంగా మనస్సు దిగువ 3 భూముల్లో పైకి కిందికి సంచరిస్తూ ఉంటుంది. దాని దృష్టి గుదం, జననాంగం, నాభి అంటే తినటం, త్రాగటం, మైథునం ఇత్యాదుల మీదనే నిలిచి ఉంటుంది. ఏదో విధంగా అది ఈ 3 భూములను అధిగమించి హృదయస్థానం చేరితే అప్పుడు ఆ సదరు వ్యక్తికి జ్యోతి దర్శనం కలుగుతుంది. కానీ హృదయస్థానానికి కొన్ని సమయాల్లో ఎగసినప్పటికీ మళ్ళీ మనస్సు దిగువ 3 భూములకు దిగిపోతుంది. హృదయస్థానాన్ని అధిగమించి ఎవరి మనస్సైనా కంఠస్థానం చేరితే అప్పుడు అతడు భగవంతుని గురించి తప్ప మరే ఐహిక విషయాలను మాట్లాడలేడు. ఆ రోజుల్లో ఎవరైనా లౌకిక విషయాలను ప్రస్తావిస్తే
బడితెతో నా తలను ఎవరో బాతున్నట్లు నాకు అనిపించేది. ప్రాపంచిక విషయాలు వినే ఆస్కారం లేని పంచవిటికి పారిపోయేవాడిని. లౌకిక వ్యక్తులను చూడగానే భీతిల్లి నక్కి దాక్కునేవాడిని. బంధువులు శత్రువులుగా కనిపించేవారు. వాళ్ళు నన్ను అధపాతాళానికి పడదోయ ప్రయత్నిస్తున్నట్టుగా నాకు తోచేది. ఊపిరాడక ప్రాణం పోతున్నట్లు అనిపించేది. వారి నుండి పారిపోతేనే కానీ మనశ్శాంతి ఉండేది కాదు. కంఠస్థానం చేరినప్పటికీ మనస్సు మళ్ళీ గుదం, జననాంగం, నాభిస్థానాలకు దిగిపోయే అవకాశం ఉంటుంది. కనుక అప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. కంఠస్థానం అతిక్రమించి మనస్సు భూమధ్యం చేరుకున్నప్పుడు క్రిందికి పడిపోయే భయం ఇక ఉండదు. అప్పుడు ఆ వ్యక్తికి పరమాత్మ దర్శనం కలుగుతుంది. అవిచ్ఛిన్న సమాధి స్థితిలో మగ్నుడై ఉంటాడు. ఆ స్థితిలో ఈ చక్రానికి, మెదడులోని సహస్రారానికి నడుమ గాజు వంటి ఒక పారదర్శక పొర మాత్రం అడ్డంగా ఉంటుంది. ఈ అవస్థలో పరమాత్మతో తాదాత్మ్యం చెందినంత సమీపాన ఆయన కానవస్తాడు. కానీ తాదాత్మ్యం ఇంకా జరగలేదు. ఒకవేళ మనస్సు ఇక్కడి నుండి క్రిందికి దిగే పక్షంలో మహా అయితే కంఠం లేదా హృదయస్థానం వరకు మాత్రమే దిగిరాగలదు. అంతకంటే దిగువకు పోలేదు. జీవకోట్లు అంటే సామాన్య జీవులు ఈ భూమి నుండి ఎన్నడూ దిగిరారు. 21 రోజుల అవిచ్ఛిన్న సమాజానుభూతి తదనంతరం ఆ పొర చిరిగిపోతుంది. పరమాత్మతో తాదాత్మ్యం చెందుతారు. సహస్రారంలో పూర్ణంగా పరమాత్మతో లయమైపోవడాన్నే సప్తమ భూమిని చేరుకోవటం అని పేర్కొంటారు. శుభేచ్ఛ, విచారణ, తనుమాన, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావన, తుర్యగ ఇవి సప్తభూములు. వీటి గురించి యోగ వాసిష్టంలో ఉత్పత్తి ప్రకరణంలో వివరంగా తెలుపబడి ఉంది. ఈ 7 భూములే యోగశాస్త్రాల్లో సహస్రారంతో కూడిన 7 చక్రాలుగా చెప్పబడ్డాయి. వేదాంతాలు, యోగశాస్త్రం గురించి శ్రీరామకృష్ణులు ప్రసంగించడం చూసి మాలో కొందరు కొన్ని సందర్భాల్లో ఆయన్ను, మహాశయ మీరేనాడు చదువును రాయను నేర్వ ప్రయత్నించలేదు కదా, అలాంటప్పుడు ఈ విషయాలన్నీ ఎలా గ్రహించారు అని అడగటం కాదు. అలా సూటిగా అడిగిన ప్రశ్నకు అపురూపులైన గురుదేవులు విసుగు చెందగా చిరు దరహాసంతో ఇలా అనేవారు. స్వయంగా నేను చదువుకొని మాట నిజమే, కానీ ఎంతో విన్నాను. విన్నదంతా నాకు జ్ఞప్తిలో ఉంటుంది. నేను వేదాంతాలు, దర్శనాలు, పురాణాలు గొప్ప విశ్వసనీయ పండితుల ముఖత విన్నాను. ఆ విషయాలు విని సారాంశం గ్రహించి వాటినన్నిటినీ దారంతో పువ్వుల మాలలాగా గుచ్చి మెళ్ళో ధరించి, అమ్మ ఇదిగో నీ శాస్త్ర పురాణాలన్నింటినీ నువ్వే పుచ్చుకో, నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు అని అమ్మ పాదపద్మాల మురవల అర్పించాను. వేదాంతం పేర్కొనే అద్వైత స్థితి లేదా భావాతీత స్థితిని గురించి ఆయన ఇలా చెప్పేవారు. అది చరమస్థితి. ఎలాగో తెలుసా? చాలా కాలంగా ఒకరి ఇంట్లో ఒక సేవకుడు పనిచేస్తున్నాడు అనుకోండి. ఆ ఇంటి యజమాని అతడి సద్గుణాల పట్ల సంప్రీతుడయ్యాడు. అతడి మాటల్లో ఎంత నమ్మకం ఉంది. అన్ని విషయాల్లోనూ అతన్ని సంప్రదించేవాడు కూడా. ఇలా ఉండగా ఒకరోజు యజమాని పరమానంద భరితుడై ఆ సేవకుని చేయి పుచ్చుకొని తన ఆసనంలో ఆసీనుడిని చేయబోతాడు. యజమాని ఆ చర్యకు సేవకుడు విభ్రాంతితో బిత్తరపోతాడు. అయినా యజమాని అతన్ని లాగి ఆసనంలో కూర్చోపెట్టి, ఇక్కడ కూర్చో, నువ్వు నేను ఒక్కటే అంటాడు. అద్వైత స్థితిని చేరటం కూడా అట్లాంటిదే. ఒకప్పుడు మా మిత్రుడు ఒకడు, అంటే స్వామి తురియానంద, వేదాంతాధ్యయనంలో ఎంతో శ్రద్ధ వహించేవాడు. చిన్ననాటి నుండి అతడు పాటిస్తున్న బ్రహ్మచర్య వ్రతానికి, భక్తికి, అచంచలత్వానికి గురుదేవులు ముగ్ధులై అతన్ని ఎంతో ప్రేమించేవారు. వేదాంతాధ్యయనం, ధ్యానం, భజనాదుల్లో నిమగ్నుడవటం చేత అతడు వెనుకట్ల శ్రీరామకృష్ణ దర్శనార్థం రాలేకపోయాడు. ఆయన ఈ విషయం గమనించారు. ఇలా ఉండగా ఒకరోజు సామాన్యంగా మా మిత్రుడితో పాటు కలిసి వచ్చే మరో యువకుడు ఒంటరిగా దక్షిణేశ్వరం రావడం చూసి శ్రీరామకృష్ణులు, బాగుంది, నువ్వు ఒక్కడివే వచ్చావేమిటి, అతడు రాలేదా అని అడిగారు. అందుకు ఆ యువకుడు ఇలా జవాబిచ్చాడు. మహాశయ, అతడి మధ్య తీవ్ర వేదాంతాధ్యయనంలో తలములకలై ఉన్నాడు. రేయింబవళ్ళు అధ్యయనం, చర్చలు, వాదోపవాదాల్లో గడిపేస్తున్నాడు. అందుకే బహుశా కాలం వృధా అవుతుందని రాలేదేమో. శ్రీరామకృష్ణులు ఆ జవాబు విని,
మరేం పలకలేదు. కొన్ని రోజుల తర్వాత శ్రీరామకృష్ణ దర్శనార్థం మా మిత్రుడు దక్షిణేశ్వరం రానే వచ్చాడు. అతన్ని చూడగానే శ్రీరామకృష్ణులు, ఏమోయ్, ప్రస్తుతం నువ్వు వేదాంత విచారణలో తలమునకలై ఉన్నావని వినికిడి. చాలా మంచిది. దాని సారాంశం బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇదేనా లేక మరేదైనా ఉందా అని అడిగారు. అవునండి, అది కాక మరేమిటి అన్నాడు మిత్రుడు. ఆ 4 ముక్కల్లో గురుదేవులు సమస్త వేదాంత సారాన్ని తెలిపి తన కళ్ళు తెరిపించారని మా మిత్రుడు అన్నాడు. ఆ మాటలు విని విస్మయంతో, నిజమే కదా, వారి ఆ 4 మాటల సత్యాన్ని అంతరాంతరాళాల్లో ప్రగాఢంగా విశ్వసిస్తే వేదాంతం యావత్తు అవగతం చేసుకున్నట్లే అని అతడు అనుకున్నాడు. శ్రీరామకృష్ణులు, వినటం, మననం చేయటం, ధ్యానించటం, బ్రహ్మం ఒక్కటే సత్యము, జగత్తు మిథ్య అని మొదట ఆలకిస్తావు. తదుపరి మననం అంటే విచారణ, వివేచనలు చేస్తూ ఆ భావాన్ని నీ మనసులో దృఢంగా పాదుకొల్పుకుంటావు. ఆ తర్వాత నిధిధ్యాసనం అంటే మిథ్యా వస్తువైన జగత్తును త్యజించి సద్వస్తువైన బ్రహ్మాన్ని ధ్యానించడంలో మగ్నుడవుతావు. ఇంతే. అయినా దీన్నంతా విని అవగాహన చేసుకున్న తదనంతరం కూడా మిథ్య అయిన దాన్ని త్యజింప ప్రయత్నించుకుంటే ఏం ప్రయోజనం? అది లౌకికుల జ్ఞానం లాంటిది. అటువంటి జ్ఞానం మూలంగా వస్తులబ్ధి కలగదు. దృఢ విశ్వాసం అవసరం, పరిత్యాగం అనివార్యం. అప్పుడు మాత్రమే విజయం సిద్ధిస్తుంది. అలా కాకపోతే ముళ్ళు లేదు, గుచ్చుకోలేదు అని పదే పదే చెప్తున్నా ముళ్ళును తాకిన తక్షణం అది సూటిగా లోపలికంటా గుచ్చుకొని అబ్బా అంటూ బాధతో అరుస్తావు. జగత్తు లేదు, మిథ్య ఉన్నది, కేవలం బ్రహ్మం ఒక్కటే అంటూ ఏదేదో పలుకుతుంటావు. కానీ రూపరసాది భోగ్య వస్తువులు కంటపడగానే వాటిని అన్నిటినీ సత్యం అనుకుని వాటి బంధనంలో చిక్కుకుపోతావు. ఒకప్పుడు పంచవటికి ఒక సాధువు వచ్చాడు. జనంతో ఎడతెగక వేదాంతం గురించి ప్రసంగించేవాడు. కానీ ఆ తర్వాత ఒక స్త్రీతో అతడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే వార్త తెలియవచ్చింది. బహిర్భూమికి అటుకేసి వెళ్ళినప్పుడు ఆ సాధువు అక్కడ కూర్చుని ఉండటం చూశాను. చప్పున అతన్ని, నువ్వు వేదాంతం గురించి అంతగా ప్రసంగిస్తావు, మరి పుకారేమిటి అని అడిగాను. అందుకు అతడు ఇలా బదులిచ్చాడు, దానికేమిటి, నేను చేస్తున్నది తప్పు కాదని రుజువు చేస్తాను చూడండి. జగత్తు త్రికాలాల్లో మిథ్య అయినప్పుడు అదొక్కటి మాత్రమే సత్యం అనడం సాధ్యమా? అది మిథ్య అవుతుంది. ఈ జవాబుకు చిరాకు వేసి, నీ వేదాంతం మీద మూత్ర విసర్జన చేయ అని అన్నాను. వేదాంతం గురించి లౌకికుల జ్ఞానం ఆ రీతిలోనే ఉంటుంది. అక్కడితో సంభాషణ ముగిసింది. పంచవటి క్రింద శ్రీరామకృష్ణులు మా మిత్రుడితో కలిసి నడుస్తూ ఇదంతా అతడితో చెప్పారు. ఉపనిషత్తులు, పంచదశి మొదలైన క్లిష్టమైన గ్రంథాలు అధ్యయనం చేయకపోతే, న్యాయ సాంఖ్యాది దర్శనాలను చక్కగా ఆకళింపు చేసుకోకపోతే ఏనాటికి వేదాంతం అవగతం కాదని, కనుక ముక్తి పొందడం అసాధ్యమని ఓ అభిప్రాయంలో మునిగి ఉన్నాడు మా మిత్రుడు. నాటి శ్రీరామకృష్ణుల ప్రసంగం నుండి వేదాంత విచారణ ఏకైక ప్రయోజనం ఆ ఒక్క సత్యం పట్ల హృదయంలో దృఢ విశ్వాసం కల్పించుకోవటమే అని మా మిత్రుడు గ్రహించాడు. బండెడు వేదాంత తర్కాది గ్రంథాలు చదివి కూడా బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్న దృఢ విశ్వాసం పాదుకోకుంటే అన్ని గ్రంథాలు చదివినా లేదా చదవకున్నా ఒక్కటే, నిష్ప్రయోజనం అని గ్రహించాలి. పిదప మా మిత్రుడు శ్రీరామకృష్ణుల నుండి ఆనాటికి సెలవు పుచ్చుకొని కలకత్తాకు తిరిగి వెళ్ళిపోయాడు. నాటి నుండి గ్రంథ పఠనం కంటే ఆధ్యాత్మిక సాధనల్లోనే మనస్సును కేంద్రీకరించాలని అతడు నిశ్చయించుకున్నాడు. భగవత్ సాక్షాత్కారం ఆధ్యాత్మిక సాధనల మూలంగా పొందాలని కృతనిశ్చయుడై హృదయపూర్వకంగా నాటి నుండి వాటిని అనుష్ఠించడంలో మగ్నుడైనాడు అతడు. శ్రీరామకృష్ణుడు కలకత్తాలో ఎవరింటికైనా విచ్చేస్తే ఆ వార్త ఆంతరంగిక భక్తులకు కొద్దిసేపట్లోనే పాకిపోయేది. ఎవ్వరూ పని కట్టుకుని ఆ వార్తను ప్రచారం చేసేవారిని అనుకోరాదు. శ్రీరామకృష్ణులను దర్శింప భక్తుల హృదయాలు సదా తహతహలాడేవి. పనుల ఒత్తిడి చేత వారు దక్షిణేశ్వరం వెళ్ళలేకపోతే
వాళ్ళు తరచూ ఒకరిళ్లకు ఒకరు పోయి ఆయన్ని గురించి మాట్లాడుకుంటూ ఆనందించడం కద్దు. గురుదేవులు వస్తున్నారనే వార్త వారిలో ఎవరికైనా తెలిసిన మరుక్షణమే అప్రయత్నంగా అనేకులకు అది తెలిసిపోయేది. శ్రీరామకృష్ణుల అనుగ్రహం ద్వారా భక్తులు ఎలాంటి అనిర్వచనీయమైన ప్రేమబంధనంలో ముడిపడ్డారో పాఠకులకు వివరించడం తేలిక కాదు. కలకత్తాలోని బాగ్ బజార్, సిమ్లా, అహిరిటోలా పేటలలో గురుదేవుల భక్తులు అనేకులు వసించేవారు. అందుచేతనే అనేక సందర్భాల్లో శ్రీరామకృష్ణులు ఈ మూడింట్లో ఏదో ఒక పేటకు వస్తూ ఉండేవారు. ఈ 3 పేటల్లో బాగ్ బజార్కే ఆయన తరచూ వచ్చేవారు. పై సంఘటన జరిగిన కొద్ది కాలం తర్వాత శ్రీరామకృష్ణులు ఒకరోజు బాగ్ బజార్లోని బలరాం బస్సు ఇంటికి వెళ్లారు. ఈ వార్త తెలిసి ఆ పేటలో ఉంటున్న భక్తుల్లో అనేకులు ఆ ఇంట్లో గుమిగూడారు. మా మిత్రుడు అక్కడకు దగ్గరలోనే వసిస్తున్నాడు. గురుదేవులు అతన్ని గురించి వాకప్ చేశారు. వెంటనే అతడి మిత్రుడు ఒకడు వెళ్ళి అతన్ని తోడుకొని వచ్చాడు. మా మిత్రుడు బలరాంబాబు ఇంటి మొదటి అంతస్తులోని విశాలమైన కచేరీ చావిడిలోకి వచ్చి భక్తులతో పరివేష్టితులై ఉన్న శ్రీరామకృష్ణులను చూసి ఆయనకు ప్రణామం చేసి ఒక పక్కగా ఆయన సమీపాన కూర్చున్నాడు. గురుదేవులు చనువుగా అతడి క్షేమ సమాచారాలు విచారించి తమ ప్రసంగాంశాన్ని కొనసాగించారు. 2-3 మాటలు వినగానే మా మిత్రుడు ఆ ప్రసంగం దేని గురించో అర్థం చేసుకున్నాడు. జ్ఞానం కానీ, భక్తి కానీ, ఆధ్యాత్మిక అనుభూతిని కానీ భగవదనుగ్రహం లేకుండా లభించదని శ్రీరామకృష్ణులు నొక్కి వక్కాణిస్తున్నారు. తన మనస్సులోని దురూహను తొలగించడానికే గురుదేవులు ఈ అంశాన్ని ప్రస్తావించారని, ఆ ప్రసంగం యావత్తు కేవలం తనను ఉద్దేశించి చేసిందేనని వింటూ ఉన్న మా మిత్రుడికి చటుక్కున స్ఫురించింది. శ్రీరామకృష్ణుడు చెప్తూ ఉంటే అతడు వినసాగాడు. కామకాంచనాలు నిజానికి మిథ్య అనే, త్రికాలాల్లోనూ జగత్తు అసత్ అనే జ్ఞానం మనస్సులో దృఢంగా పాదుకోవడం అంత తేలికైన విషయమా? ఆయన కృప లేకుండా అది సాధ్యమా? భగవత్ కృప అటువంటి విశ్వాసాన్ని జనింపజేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. స్వప్రయత్నంతో మనిషి అట్టి విశ్వాసాన్ని సంతరించుకోగలడా? ఆహా, అతడి శక్తి ఏపాటిది? ఆ స్వల్ప శక్తితో అతడు చేసే ప్రయత్నం అంతంత మాత్రమే. భగవంతుని కరుణ గురించి ఆయన అలా చెప్తూ సమాధిమగ్నులయ్యారు. కాసేపు అయ్యాక అర్ధబాహ్య దివ్య చైతన్యంలో ఆయన, ఒక విషయం గురించి స్పష్టమైన భావన కొరవడిన మనిషి మరో దాని గురించి తెలుసుకోగోరతాడు అని పలికి ఆ భావావస్థలోనే ఈ పాట పాడసాగారు. ఒరే కుశీలౌ కొరీస్ గి గౌరో ধরা না দিলে কি পারিস ধরিতে. ఒరే కుశలవులారా, గర్విస్తారెందుకు? నేను పట్టుకోనివ్వకపోతే నన్ను పట్టుకోగలిగేవారా? అశ్వమేధయాగం చేస్తున్న శ్రీరాముడు వదిలిపెట్టిన అశ్వాన్ని పట్టుకున్నామని గర్వపడుతున్న లవకుశలతో అశ్వరక్షకుడైన హనుమంతుడు పలికిన మాటలివి. హనుమంతుడు పాడిన ఆ పాట పాడుతున్నప్పుడు శ్రీరామకృష్ణుల కళ్ళ నుండి నీరు ధారలు కట్టి కాలువలై ప్రవహించి తివాచీపై పరిచి ఉన్న వస్త్రాన్ని తడిపివేశాయి. కరుణరసం ఉట్టిపడే ఆ అద్భుత బోధన వింటూ మిత్రుడు కూడా తన్ను తమాయించుకోలేక ఏకధారగా కన్నీరు స్రవించసాగాడు. వారిద్దరూ మామూలు స్థితికి రావటానికి కొంత సమయం పట్టింది. ఆ ఉపదేశం శాశ్వతంగా నా మనస్సులో పాదుకుపోయింది. భగవంతుని అనుగ్రహం లేకుండా ఏదీ సాధించలేమని ఆనాటి నుండి నేను చక్కగా గ్రహించగలిగాను అని మా మిత్రుడు చెప్పేవాడు. శ్రీరామకృష్ణుల అద్వైత జ్ఞానపు ప్రగాఢతను గురించి ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేము. కాశీపూర్ ఉద్యానంలో శ్రీరామకృష్ణుల వ్యాధి ప్రకోపించినదని విని ఆయన దర్శనార్థం శశిధర తర్క చూడమని మరికొందరితో పాటు అక్కడికి వచ్చాడు. మాటల సందర్భంలో శశిధర పండితుడు, మహాశయ, మీలాంటి మహాపురుషులు సంకల్పమాత్రాన శారీరక వ్యాధులను పూర్తిగా నయం చేసుకోగలరని శాస్త్రాల్లో మేము చదివి ఉన్నాం. వ్యాధి నయం కావాలనే తీవ్ర ఆకాంక్షను మనస్సులో కల్పించుకొని ఏకాగ్రమైన మనస్సును వ్యాధిగ్రస్తమైన ఆ శరీర భాగంపై పరిపితే వ్యాధి పూర్తిగా నయమవుతుంది. మీరొక్కసారి అలా ప్రయత్నించకూడదా? అందుకు శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. ఆహా, పండితుడవైన నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు? సచ్చిదానంద స్వరూపునికి అర్పించిన మనస్సును మళ్ళీ వెనకకు తీసుకొని శిథిలావస్థలోని అస్థిపంజరంపై ఎలా నిలిపి ఉంచగలను? శశిధర పండితుడు మౌనం వహించాడు.
కానీ స్వామి వివేకానంద ఇతర భక్తులు ఊరకే ఉండలేకపోయారు. పండితుడు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోగానే వాళ్ళు శ్రీరామకృష్ణులను అలా చేయమని పట్టుపట్టారు. మీరు వ్యాధిని నయం చేసుకోవాలి, మా నిమిత్తమైనా నయం చేసుకొని తీరాలి అని పదే పదే ప్రార్థించారు. అందుకు శ్రీరామకృష్ణులు, ఆహా, వ్యాధితో బాధపడగోరుతానా ఏమిటి? నయం కావాలనే కోరుకుంటాను, కానీ అలా అవటం లేదే. నయం కావటం కాకపోవటం అమ్మపైనే ఆధారపడి ఉంది. అయితే నయం చేయమని అమ్మను అడగండి, మీ ప్రార్థన నాకు తప్పక ఆలకిస్తుంది అన్నాడు స్వామి వివేకానంద. నువ్వు అలా చెప్పవచ్చు, కానీ అటువంటి ప్రార్థన నా నోటి నుండి వెలువడదు అన్నారు శ్రీరామకృష్ణ. అదేం కుదరదండి, మీరు అమ్మను అడిగే తీరాలి, మా నిమిత్తం మీరు ఆ పని చేయాలి అన్నాడు స్వామీజీ. సరే, అమ్మను అలా కోరగలనేమో చూస్తాను అన్నారు శ్రీరామకృష్ణ. కొన్ని గంటల తర్వాత స్వామీజీ మళ్ళీ గురుదేవుల వద్దకు వచ్చి, మహాశయ, ఆమెను అడిగారా? అమ్మ ఏం చెప్పింది అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు కంఠవ్రణాన్ని చూపిస్తూ, అమ్మను దీని మూలంగా ఏమీ తినలేకపోతున్నాను, 4 మెతుకులు తినగలిగేటట్టు చెయ్యి అని అడిగాను. కానీ అమ్మ, ఎందుకు ఇందరి నోళ్లకుండా తింటున్నావు కదా అంది. సిగ్గుతో ఆ పైన నోట మాట పెగలలేదు. ఆహా, ఎలాంటి అద్భుత దేహబుద్ధిరాహిత్యం! ఇటువంటి అసాధారణ అద్వైత స్థితిలో ఆయన నెలకొని ఉన్నారు. ఆ కాలఘట్టంలో 6 నెలల పాటు కేవలం 1 గిన్నెడు బార్లీ గంజి మాత్రమే ఆయన నిత్యాహారం. అటువంటి అనారోగ్య పరిస్థితిలో సైతం ఇందరి నోళ్లగుండా తింటున్నావు కదా అని జగజ్జనని పలుకగానే, నేనెంత తప్పు పనిచేశాను, అయ్యో ఈ క్షుద్రదేహాన్ని నేను అని పేర్కొన్నానే అని అనుకుని ఆయన సిగ్గుతో తలదించుకొని మౌనంగా ఉండిపోయారు. పాఠక మహాశయ, ఈ భావస్థితిని ఒకంతైనా మీరు శ్లాఘించకుండా ఉండగలరా? ఆహా, ఇటువంటి మహనీయుని సాంగత్య భాగ్యం మేము పొందాం. జ్ఞానభక్తులు, ప్రాచీన అర్వాచీన యోగకర్మలు, అపూర్వ సర్వమత సమన్వయం ఆయనలో వెలువిరేయటం మేము చూసి ఉన్నాం. బ్రహ్మజ్ఞాని అయిన వ్యక్తి సర్వజ్ఞుడవుతాడని, అతడి ఆకాంక్షలు నిజరూపం దాల్చి అతడు సత్యసంకల్పుడవుతాడని ఉపనిషత్కారులైన ఋషులు వచించారు. బాహ్య ప్రపంచంలోని సమస్త వస్తువులు, సకల శక్తులు అటువంటి వారి సంకల్పానికి తలొగ్గి వారి ఆకాంక్షల మేరకు మార్పు చెందుతాయి. అలాంటప్పుడు వారి స్వకీయ మనశ్శరీరాలు అట్లే పరివర్తన చెందుతాయనడంలో విచిత్రమేముంది? సత్యద్రష్టలైన ఋషులపై ఉక్తుల సత్యత్వాన్ని పరీక్షింప సామాన్యులకు అసాధ్యం. మా అల్పశక్తుల ద్వారా పరీక్షింప ఎంతవరకు సాధ్యమో ఆ మేరకు కాస్త కోస్తో ప్రతి విషయంలోనూ అనుక్షణం శ్రీరామకృష్ణులను పరీక్షింప మేము వెనుకాడలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. కానీ గురుదేవులు ప్రతి ఒక్క పరీక్షకు నిలబడి నవ్వుతూ పరిహాస ధోరణిలో, ఇప్పటికీ అవిశ్వాసమే, విశ్వాసం, ప్రగాఢ విశ్వాసం వహించండి. ఎవరు రాముడిగా కృష్ణుడిగా అవతరించాడో అతడే ఇప్పుడు ఈ వరలో ఉన్నాడు. మారువేషంలో రాజ్య పర్యవేక్షణ చేసే రాజులా ప్రచ్ఛన్న రూపంలో యతించాడు. ఎప్పుడు అతడి విషయం బాహాటమవుతుందో, గుసగుసలు ప్రారంభమవుతాయో అప్పుడు అతడు అక్కడి నుండి తొలగిపోతాడు. ఇది అట్టిదే అని మాతో అనేవారు. శ్రీరామకృష్ణుల జీవితంలో జరిగిన అనేక సంఘటనలు పైన ప్రస్తావించిన ఉపనిషత్ సూక్తుల యథార్థతను మనకు గోచరింపజేస్తాయి. ఒక వ్యక్తి మానసంలో ఉత్పన్నమయ్యే భావనలు, ఆలోచనలు అన్నీ నిజానికి స్వయం వేద్యాలు, అంటే ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తాయి. వాటి ప్రమాణం, అవధి, తీవ్రతలను అతడొక్కడే అంచనా కట్టగలడు. ఇతరులు కేవలం వాటి బాహ్య సూచనలను బట్టి ఊహిస్తారు. భావసమాధి ప్రకృతి లేదా స్వభావం కూడా సరిగ్గా ఇటువంటిదే. అంటే సామాన్యుల భావాలలా అది కూడా సాధకునికి స్వయం సంవేద్యం. అది కూడా మానసిక వికల్పం, మానసిక శక్తి అభివ్యక్తీకరణ మాత్రమే. అది కూడా మనస్సులోనే ఉదయించి మళ్ళీ మనస్సులోనే లయించిపోతుంది. బాహ్య జగత్తులో తదనుగుణంగా వాటి ప్రతిరూపాలు, అంటే అవి వాస్తవం కావటం చూడటం కానీ చూపించడం కానీ అసంభవం.
కానీ శ్రీరామకృష్ణ భావసమాధిలోని అనేక అంశాల్లో ఇందుకు వ్యతిరేకమే కానవస్తుంది. పంచవటి చుట్టూ కంచె వేయించాలనే ఆయన ఆకాంక్షను ఉదాహరణగా చూద్దాం. సాధనానుష్ఠాన కాలంలో ఆయన స్వయంగా నాటిన పంచవటి మొక్కలను గొడ్లు మేసివేస్తుండటం చూసి ఆ చోటుకు కంచె వేయించగోరారు. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే గంగానదిలో వెల్లువ వచ్చి కంచెకు అవసరమైన మామిడి గుంజలు, నారతాడు ఇత్యాది సామాగ్రి చివరకు కొడవలితో సైతం అన్నీ కొట్టుకొని వచ్చి పంచవటి సమీపాన్ని తేలాయి. వెంటనే ఆయన భర్తాభారి అనే కాళికాలయ తోటమాలి తోడ్పాటుతో కంచె వేయించారు. మరో ఉదాహరణ చూద్దాం. రాణి రాస్మణి అల్లుడైన మధురనాథ్తో ఏదో సందర్భంలో వాదిస్తూ భగవంతుడు సంకల్పిస్తే ఏదైనా సంభవమే, ఎర్ర పువ్వులు పూచే మొక్కకు తెల్ల పువ్వులు కూడా పూయవచ్చని నిశ్చితంగా చెప్పారు. కానీ మధురనాథ్ ఆ ప్రతిపాదనను అంగీకరించలేదు. ఆ మర్నాడే తోటలోని ఎర్రమందారం మొక్క ఒకే కొమ్మన ఎరుపు తెలుపు 2 రంగుల పువ్వులు పూచి ఉండటం ఆయన చూసి ఆ కొమ్మను విరిచి తీసుకువచ్చి మధురకు చూపించారు. మళ్ళీ మరొక ఉదాహరణ తీసుకుందాం. తంత్రం, వైష్ణవం, వేదాంతం, ఇస్లాం ఇలా శ్రీరామకృష్ణ మనస్సులో ఎప్పుడెప్పుడు ఏ ఏ సాధనలు అనుష్ఠించాలని ప్రగాఢ ఆకాంక్ష ఉదయించినా ఆయా మతాల్లో సిద్ధులైన గురువులు ఒక్కరొక్కరుగా దక్షిణేశ్వరానికి విచ్చేసి ఆయనకు ఆ సాధనల్లో దీక్షనిస్తూ వచ్చారు. ఇంకా మరో ఉదాహరణ. ఎంతో కాలం క్రితమే భావావస్థల్లో కాంచిన తమ అంతరంగ భక్తులను చూడాలని ఆయన పరితపించి వారిని ఎలుగెత్తి పిలిచారు. వారు రావటము, వారిని ఆయన గుర్తించి సాదరంగా స్వీకరించడము జరిగింది. ఇలా అనేక నిదర్శనాలు చూపించవచ్చు. వీటినన్నిటినీ లోతుగా పరికించి చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. శ్రీరామకృష్ణ భావనలలో అత్యధిక భాగం సామాన్యుల భావనల్లా, సంకల్పాల్లా, కేవలం ఆలోచనలుగానే ఉండిపోలేదు. ఏదో ఒక అజ్ఞాత శక్తి ద్వారా ఆయన భావనలు, సంకల్పాలు బాహ్య జగత్తులో వాస్తవిక సంఘటనలుగా పరిణమించాయి. ఇవి యథార్థాలు. పాఠకులు తమ ఇష్టానుసారం చర్చించుకొని నిర్ణయించుకోవచ్చు. ఒక్క నిర్వికల్ప సమాధిలో మగ్నులై ఉన్నప్పుడు తప్ప మిగిలిన అన్ని వేళలా శ్రీరామకృష్ణులు భావముఖంలో నెలకొని ఉండేవారనే సంగతి ఇంతకు మునిపే తెలిపి ఉన్నాం. అందుచేతనే విభిన్న భక్తులతో విభిన్న ఆధ్యాత్మిక ప్రేమ బాంధవ్యాలను, ఒక ప్రత్యేక భక్తుని పట్ల ఒక ప్రత్యేక బాంధవ్యం కల్పించుకొని ఆ సంబంధాన్ని చెక్కు చెదరకట్లే నిలిపి ఉంచుకునేవారు. అట్లే స్త్రీలనందరినీ జగజ్జనని శక్తుల అంశాల అభివ్యక్తీకరణలైన హలాదిని అంటే ఆనందప్రదాయిని, సంధిని అంటే పోషకదాయినిగా భావిస్తూ యావజ్జీవితం వారిని అందరినీ మాతృదృష్టితో చూసేవారనే విషయం ఇప్పుడు లోకవిదితమే. కానీ ప్రతి భక్తునితోనూ ఒక ప్రత్యేక బాంధవ్యాన్ని కల్పించుకొని ఉండేవారనే సంగతి బహుశా వారికి తెలిసి ఉండకపోవచ్చు. కనుక ఆ విషయం గురించి ఇక్కడ ఒకంత ప్రస్తావించడం అప్రస్తుతం కాబోదు. శ్రీరామకృష్ణ తమ భక్తులను 2 కోవల క్రింద శివాంశ సంభూతులు, విష్ణుంశ సంభూతులు అని వర్గీకరించేవారు. ఈ 2 కోవలకు చెందిన భక్తుల స్వభావం, ప్రవర్తన, సాధనానురాగం మొదలైన వ్యత్యాసంగా ఉంటాయని ఆయన చెప్పేవారు. ఆ వ్యత్యాసాన్ని ఆయన స్పష్టంగా అవగతం చేసుకోగలిగేవారు. కానీ ఆ వ్యత్యాసం ఏమిటో పాఠకులకు వివరించడం మా శక్తికి మించిన పనిగా భావిస్తున్నాం. కనుక శివ, విష్ణువు అనే పాత్రలు మూసలు లేక నమూనాలని, ప్రతి భక్తుని మానసిక వర్తనం ఈ రెంటిలో ఏదో ఒక మూసలో పోతపోసి ఉంటుందని పాఠకులు క్లుప్తంగా గ్రహిస్తే చాలు. తమ భక్తులందరితో శ్రీరామకృష్ణ శాంత, దాస్య, సఖ్య, వాత్సల్యాది భావాల సంసర్గాన్ని, అంటే ఏ భక్తుడిలో ఏ భావం ప్రాధాన్యం సంతరించుకుందో తదనుగుణంగా అతడితో ఆ భావం ద్వారా ఆధ్యాత్మిక బాంధవ్యాన్ని నెలకొల్పుకునేవారు. ఉదాహరణకు నరేంద్రనాథ్ లేదా కాలాంతరాన స్వామి వివేకానంద గురించి ఇలా చెప్పేవారు. నరేందర్ నా జతలాంటివాడు అంటూ తమను చూపుతూ, దీనిలో ఏది ఉందో అది స్త్రీ స్వభావం కలది. నరేంద్రుని చూపుతూ, అతడిలో ఉన్నది పురుష స్వభావం కలది. అట్లే రాఖాలను తమ మానసిక పుత్రునిగా భావించేవారు. ఈ రీతిలో తమ విశిష్ట భక్తులందరితో గృహస్థులైన, సన్యాసులైన ఒక్కో ప్రత్యేక భావ సంబంధంతో మెలిగేవారు. అలాగే సామాన్య భక్తులందరూ నారాయణుని ప్రతిరూపాలని ప్రగాఢంగా విశ్వసించి వారందరితో శాంతభావ సంబంధాన్ని నెలకొల్పుకొని మెలిగేవారని చెప్పనవసరం లేదు.
ప్రతి ఒక్క భక్తుని ఆంతరిక ప్రవృత్తిని చక్కగా గ్రహించిన పిదపే శ్రీరామకృష్ణులు వారితో తదనుగుణమైన ఆధ్యాత్మిక బాంధవ్యాన్ని సుప్రతిష్ఠితం చేసుకునేవారు. గాజు పెట్టెలోని వస్తువుల్లా మనిషి మనస్సు లోపల ఏం ఉందో నేను స్పష్టంగా చూడగలను అని అందుచేతనే ఆయన చెప్పేవారు. తమ నైజానికి విరుద్ధంగా ఎవ్వరూ ఎన్నడూ ప్రవర్తించలేరు. కనుక ఏ భక్తునికైనా శ్రీరామకృష్ణులతో ఏర్పడిన ఆధ్యాత్మిక బాంధవ్యానికి విరుద్ధంగా ప్రవర్తించడం అసాధ్యం. ఎన్నడైనా ఎవరైనా భక్తుడు మరో భక్తుడిని అనుకరించి తన నైజానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే శ్రీరామకృష్ణులు చీకాకు పడి అతడి తప్పిదాన్ని స్పష్టంగా ఎత్తి చూపేవారు. ఉదాహరణగా ఒక భక్తుని విషయం ప్రస్తావిస్తున్నాం. గిరీష్ చంద్ర ఘోష్ను భైరవాంశ సంభూతినిగా శ్రీరామకృష్ణులు పేర్కొనేవారు. ఒకరోజు దక్షిణేశ్వర కాళికాలయంలో భావసమాధి స్థితిలో శ్రీరామకృష్ణులు గిరీష్ను భైరవునిగా గాంచారు. అందుచేతనే గిరీష్ హఠాన్ని పరుష వచనాలను ఆయన చిరునవ్వుతో సహించేవారు. ఎందుకంటే ఈ కఠినవర్తనకు వెనుక దాగి ఉన్న అతడి అసలు నైజం అతి కోమలమైందని, తన మీద పరాధీనుడై ఉండటం చేతనే అతడు అలా ప్రవర్తిస్తున్నాడనే విషయం ఆయనకు చక్కగా తెలుసు. కనుక ఒకరోజు మరో భక్తుడు గిరీష్ను అనుకరించి శ్రీరామకృష్ణులతో పరుష భాషణం చేయటంతో ఆయన ఎంతో అసంతృప్తి వ్యక్తం చేసి ఆ తరువాత అతడి తప్పిదాన్ని తెలియజేశారు. భావముఖంలో సుప్రతిష్ఠులైన శ్రీరామకృష్ణులు ఆ విధంగా ప్రతి స్త్రీ ప్రతి పురుషుని స్వాభావిక ఆధ్యాత్మిక భావాన్ని చక్కగా ఎరిగి తదనుగుణంగా వారితోటి సర్వకాలీన ప్రేమ బాంధవ్యాన్ని కల్పించుకున్నారు. ఆయన అలా ఆయా భావాలకు అనుగుణంగా ప్రతి భక్తుని భగవత్ సాక్షాత్కారం దిశగా పురోగమింప అమలుపరిచిన నానా పద్ధతుల్లో కొన్నిటిని ఇక్కడ ప్రస్తావించి ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తాం. కాళికాలయంలో కలిగిన జగజ్జనని ప్రప్రథమ దర్శనంతోనే ఆయన అద్వైత సాక్షాత్కారం పొందారు. తదనంతరం ఆ అద్వైత భూమి నుండి క్రిందికి దిగివచ్చాక సఖ్య వాత్సల్య మధుర భక్తి భావాల ఆనందాన్ని అనుభవింపగోరి వాటిని అనుష్ఠించి ప్రతి భావంలోనూ పరాకాష్ఠను చవిచూశారు. ఇది జరిగిన చాలా కాలం తర్వాత ఆయన అంతరంగ భక్తులు రాసాగినప్పుడు ఆ భక్తులకు సైతం భావసమాధి అనుభవం చవిచూపాలనే ఆకాంక్ష ఆయనలో జనించింది. అందునిమిత్తం ఆయన జగజ్జననిని ప్రార్థించారు. వెంటనే ఆంతరంగిక భక్తుల్లో కొందరికి భావసమాధి అనుభూతి కలుగసాగింది. అటువంటి భావావస్థలో వారికి బాహ్య జగత్తు జ్ఞానం దేహజ్ఞానంతో కలిపి కొంతమేరకు లుప్తమై వారి అంతరంగంలో విశేషమైన ఏదో ఒక భావన, ఉదాహరణకు భగవద్రూప ధ్యానం ఎంత ప్రస్ఫుటం అయ్యేదంటే ఆ రూపం సజీవమై ప్రకాశిస్తూ వారి ముందు నిలబడి నవ్వటం, మాట్లాడటం మొదలైనవి చేయటం ఆ భక్తులు దర్శించేవారు. భక్తి గీతాలు భజనలు వింటున్నప్పుడే ముఖ్యంగా వారు ఆ భావావస్థకు లోనయ్యేవారు. శ్రీరామకృష్ణుల భక్తుల్లో మరో కోవకు చెందిన వారు ఉన్నారు. భక్తి సంగీతం వింటున్నా వీరికి అటువంటి భావావస్థలు కలిగేవి కావు. కానీ ధ్యాన సమయంలో వారికి దేవతామూర్తుల దర్శనాలు కలిగేవి. ప్రారంభంలో కేవలం రూపదర్శనం మాత్రమే అయ్యేది. ఆ తర్వాత ధ్యానం ప్రగాఢమయ్యే కొద్దీ ఆ దేవతామూర్తుల కదలికలను చూసేవారు, మాటలు కూడా వినేవారు. మళ్ళీ కొందరికి ప్రారంభంలో వివిధ దర్శనాలు కలుగుతూ ఉండేవి. కానీ వారి ధ్యానం ప్రగాఢమైన తర్వాత ఆ దర్శనాలు కలిగేవి కావు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరి ప్రతి ఒక్కరి దర్శనాలు అనుభవాలు వినగానే ఎవరు ఏ కోవకు చెందినవారో, వారి అప్పటి అవసరాలు ఏమిటో, భవిష్యత్తులో వారికి కలుగనున్న దర్శనాల అనుభూతులు ఏమిటో యావత్తూ శ్రీరామకృష్ణులకు తెలిసిపోయేది. ఇందుకు ఉదాహరణగా ఓ భక్తుని విషయం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. మా మిత్రుడు ఒకడు, అంటే స్వామి అభేదానంద, శ్రీరామకృష్ణుల వద్ద ఉపదేశం పొంది ధ్యానాది సాధనలు అనుష్ఠింపసాగాడు. ప్రారంభంలో ధ్యాన సమయాన తన ఇష్టదేవతను వివిధ రూపాల్లో స్పష్టంగా దర్శించసాగాడు. అప్పుడప్పుడు దక్షిణేశ్వరానికి వచ్చి గురుదేవులకు అతడు తన అనుభవాలను తెలిపేవాడు. అతడి దర్శనాదుల సంగతి విని శ్రీరామకృష్ణులు చాలా మంచిది, ఇలా అనుష్ఠించు అంటూ చెప్పేవారు. తదనంతరం ఆ మిత్రుడు ధ్యానం చేస్తున్నప్పుడు వివిధ దేవీ దేవతా రూపాలన్నీ ఒక్క రూపంలో లీనమైపోవటం దర్శించాడు. శ్రీరామకృష్ణులకు ఆ విషయం తెలిసినప్పుడు, మంచిది, నీకు వైకుంఠ దర్శనం కలిగింది, ఇకపై నీకే దర్శనాలు కలగవు అని చెప్పారు. మా మిత్రుడు మాతో ఇలా చెప్పాడు. నిజానికి ఆయన చెప్పినట్లే జరిగింది. ధ్యాన సమయంలో ఆ తర్వాత ఏ దేవతారూపాన్ని చూడగలిగేవాణ్ణి కాదు. భగవంతుని సర్వవ్యాపిత్వం, సర్వశక్తిత్వం మొదలైన సర్వోత్కృష్ట భావాలు ఉదయించి నా మనస్సులో నింపివేసేవి.
ఆ సమయంలో దివ్య రూప దర్శనాలు చూడ ఎంతో ఇష్టపడేవాడిని. మళ్ళీ వాటిని పొందగోరి గట్టిగా ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నం విఫలమే అయింది. ఏ దివ్య దర్శనము నాకు ఆ పైన కలగలేదు. ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సును ఒక పట్టుదారంతో ఇష్టదేవత పాదపద్మాలకు కట్టివేశానని, మనస్సు ఇక ఎక్కడకు పోలేదని భావించుకోవాలి. పట్టుదారం అని ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే ఆ పాదపద్మాలు అతి సున్నితము, అతి కోమలమైనవి కనుక. మరేదైనా దారంతో కట్టితే అవి గాయపడతాయి అని సాకారవాదులకు శ్రీరామకృష్ణులు ఉపదేశించేవారు. కొన్ని సందర్భాల్లో ఇలా చెప్పేవారు: ధ్యానం చేస్తున్నప్పుడు మాత్రమే ఇష్టదేవతను చింతన చేస్తూ ఇక తక్కిన సమయాల్లో విస్మరించాలనే కాదు, సదా కొంతపాలు మనస్సును ఆయన చింతనలోనే లగ్నం చేయాలి. దుర్గా ప్రతిమను పూజిస్తున్న సమయంలో ఒక దీపం వెలుగుతూ ఉండటం మీరు తప్పక గమనించే ఉంటారు. సదా సర్వవేళలా దేవుని వద్ద ఒక దీపం వెలుగుతూనే ఉండాలి. అది ఆరిపోకుండా చూసుకోవాలి. అది ఆరిపోతే ఆ గృహస్థుకి కీడు వాటిల్లుతుంది. అదే రీతిలో హృదయ పద్మంలోకి ఇష్టదైవాన్ని తోడుకొని వచ్చి ఆసీనుణ్ణి గావించిన పిదప ఆయన ధ్యానం అనే ప్రదీపం సదా వెలుగుతూ ఉండేటట్లుగా చూసుకోవాలి. సంసార కర్తవ్యాల్లో మునిగి ఉన్నప్పుడు అప్పుడప్పుడు అంతరంగాన ఆ దీపం వెలుగుతున్నదో లేదో గమనిస్తూ ఉండాలి. కొన్ని సమయాల్లో మళ్ళీ ఆయన ఇలా చెప్పేవారు: ఆహా, ఆ రోజుల్లో ధ్యానానికి కూర్చోబోయే ముందు మనస్సు లోపల భాగాన్నంతా పూర్తిగా ప్రక్షాళన చేసుకుంటున్నట్లుగా నేను ఊహించుకునేవాడిని. మనస్సులో మలినం, ధూళి అంటే విషయ చింతనలు, దురాలోచనలు అలుముకొని ఉంటాయి. వాటినన్నింటినీ శుభ్రంగా కడిగివేసి అక్కడ ఇష్టదేవతను ఆసీనురాలిని చేస్తున్నట్లుగా భావించుకునేవాడిని. మీరు అదే విధంగా చెయ్యండి. భగవంతుని సాకార నిరాకార ధ్యానాన్ని గురించి శ్రీరామకృష్ణులు ఒక సందర్భంలో మాతో ఇలా చెప్పారు: కొందరు సాకార ధ్యానం ద్వారా నిరాకారాన్ని చేరుకుంటారు, మరికొందరు అట్లే నిరాకార ధ్యానం ద్వారా సాకారాన్ని చేరుకుంటారు. ఒకరోజు పరమభక్తుడైన గిరీష్ ఘోష్ ఇంట్లో మా మిత్రుడు ఒకరు, అంటే దేవేంద్రనాథ్ బస్సు, శ్రీరామకృష్ణులను మహాశయ సాకార భావన గొప్పదా నిరాకార భావన గొప్పదా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణ ఇలా జవాబు ఇచ్చారు: పక్వ అపక్వ అని రెండు రకాల నిరాకార భావనలు ఉన్నాయి. పక్వమైన నిరాకార భావన ఉత్కృష్టమైంది. దీనిని సాకార భావంతోనే చేరుకోవాల్సి ఉంటుంది. అపక్వ నిరాకార భావంలో కళ్ళు మూసుకోగానే బ్రహ్మ సమాజస్థులకు మాదిరే అంత చీకటిమయమే. శ్రీరామకృష్ణులు బ్రహ్మ సమాజాన్ని కానీ లేదా బ్రహ్మ సమాజస్తులను కానీ గర్హిస్తున్నారని భావించరాదు. సత్యాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుపాలనే మేము ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాం. భగవత్ సంకీర్తన ముగియగానే శ్రీరామకృష్ణులు అన్ని సంప్రదాయాల భక్తులకు ప్రణామం చేస్తూ ఆధునిక బ్రహ్మజ్ఞానులకు ప్రణామం అని ఆయన పలకటం మేము స్వయంగా అనేకసార్లు విన్నాం. బ్రహ్మ సమాజ సుప్రసిద్ధ నాయకుడు, గొప్ప భక్తుడు అయిన కేశవ్ సేన్ కలకత్తా వాసులకు శ్రీరామకృష్ణుల ఉపదేశాలను ప్రచారం చేసిన ప్రప్రథములైన అందరికీ సువిదితమే. స్వామి వివేకానంద తదితర శ్రీరామకృష్ణ సన్యాస శిష్యులు తాము బ్రహ్మ సమాజానికి సదా రుణపడి ఉన్నామని నిస్సంకోచంగా అంగీకరించి ఉన్నారు. పాశ్చాత్య విద్యాభ్యాస ఫలితంగా అపక్వ నిరాకారోపాసనను అనుష్ఠిస్తూ ఉన్న మరో కోవకు చెందిన శ్రీరామకృష్ణ భక్తులు కొందరున్నారు. క్రైస్తవ ప్రచారకులను అనుకరిస్తూ భగవంతుని సాకారోపాసనను గ్రహించడం కానీ లేదా భగవంతుని వివిధ ప్రతీకల రూపాల్లో ఆరాధిస్తూ ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్న భక్తులను చూసి విగ్రహారాధకులు, గ్రుడ్డి నమ్మకస్తులను ద్వేషించడం కానీ చేయరాదని వారిని శ్రీరామకృష్ణులు కట్టడి చేసేవారు. ఆయన ఇలా చెప్పేవారు: ఆహా, భగవంతుడు సాకారుడు, నిరాకారుడు కూడా. అట్లే ఈ రెంటికి అతీతమైన మరెటువంటి వాడో ఎవరికెరుక? సాకారతత్వం ఎటువంటిదో తెలుసా? నీరు మంచుగడ్డ లాంటిది. నీరు ఘనీభవిస్తే మంచుగడ్డ అవుతుంది. లోపల బయట నీరున్నదే మంచుగడ్డ. మంచుగడ్డ నీరే తప్ప మరేం కాదు. కానీ నీటికి ఎలాంటి ఆకారము లేదు, కానీ మంచుగడ్డకు ఆకారం ఉంది. అదేవిధంగా
భక్తి అనే శీతలం ద్వారా అఖండ సచ్చిదానంద సాగరం ఘనీభవించి మంచుగడ్డల వివిధ రూపాలను దాలుస్తుంది. శ్రీరామకృష్ణ ఈ ఉదాహరణ భగవంతుడు ఏకకాలంలో సాకార నిరాకారుడనే విశ్వాసం పాదుగొల్పి ఎందరికి మానసిక శాంతిని ప్రదానం చేసిందో చెప్పడం మా తరం కాదు. ఇక్కడ మరో విషయం ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాం. పైన పేర్కొన్న అపక్వ నిరాకారోపాసనకు చెందిన శ్రీరామకృష్ణ భక్త బృందంలో స్వామి వివేకానంద అగ్రగణ్యుడు. ఈ కోవకు చెందిన భక్తుల్లోనే కాక అన్ని కోవలకు చెందిన భక్తుల్లో స్వామి వివేకానందను గురుదేవులు అగ్రగణ్యునిగా పరిగణించారు. పాశ్చాత్య విద్యాభ్యాస బ్రహ్మ సమాజ ప్రభావ ఫలితంగా అతడు సాకారవాద భక్తులను కొన్ని సమయాల్లో సంకుచిత ధోరణిలో వ్యాఖ్యానించేవాడు. వాగ్వాద సమయాన అతడిలో ఈ ధోరణి ప్రస్ఫుటంగా ద్యోతకమయ్యేది. కానీ శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు అతడికి సాకారవాద భక్తులకు మధ్య తీవ్ర చర్చను పురిగొల్పి వేడుక చూస్తూ ఉండేవారు. అలాంటి చర్చల్లో తరచూ అతడి వాదనా పటిమ ముందు ఎవ్వరూ నిలబడలేకపోయేవారు. కొందరు స్వామి మేధస్సుకు స్థాణువులై లోలోన నొచ్చుకోవడం కూడా కద్దు. నరేంద్రుడి గెలుపు గురుదేవులకు ఎంతో ఆనందం కలిగించేది. ఆయన ఆ సంగతిని ఆనందంగా పలుమార్లు ఇతరుల ముందు వివరిస్తూ, ఆ ఫలానా వ్యక్తి వాదనను ఆ రోజు నరేంద్ర అలవోకగా చీల్చి చెండాడేసేవాడు. ఆహా, ఎంతటి కుశాగ్రబుద్ధి అని చెప్పేవారు. కానీ సాకారవాది అయిన గిరీష్ ఘోష్తో చర్చిస్తూ ఒక సందర్భంలో స్వామి మౌనం వహించవలసి వచ్చింది. ఆ సందర్భంలో గిరీష్ విశ్వాసాన్ని మరింత పరిపూర్ణం ప్రగాఢం చేయగోరి శ్రీరామకృష్ణులు అతడి పక్షం వహించారని మాకు అనిపించింది. అయినప్పటికీ మరో సందర్భాన శ్రీరామకృష్ణులతో ప్రసంగిస్తూ స్వామి వివేకానంద సాకారవాదులది అంధవిశ్వాసం అని ప్రస్తావించాడు. వెంటనే శ్రీరామకృష్ణులు, మంచిది, నువ్వు పేర్కొంటున్న అంధవిశ్వాసం అంటే ఏమిటో నాకు కాస్త వివరించి చెప్పగలవా? విశ్వాసం అంతా గుడ్డిదే కదా. కళ్ళున్న విశ్వాసం అంటే ఏదైనా ఉందా? విశ్వాసం లేక జ్ఞానం అని మాట్లాడు, కానీ విశ్వాసాల్లో కొన్ని కళ్ళున్నవి కొన్ని గుడ్డివి అని చెప్పడం ఎలా కుదురుతుంది అని ప్రశ్నించారు. నాడు గురుదేవులకు అంధవిశ్వాసం అంటే ఏమిటో వివరింప ప్రయత్నించి గట్టి చిక్కులో పడ్డాను. ఆ మాటకు ఎలాంటి అర్థాన్ని కనుగొనలేకపోయాను. శ్రీరామకృష్ణులు చెప్పిందే యథార్థమని గ్రహించి నాటి నుండి ఆ నుడికారాన్ని ఉపయోగించడమే మానుకొన్నాను అని స్వామి వివేకానంద తదనంతరం చెప్పడం జరిగింది. అపక్వ నిరాకారవాదులను సాకారవాదులను శ్రీరామకృష్ణులు సమాన దృష్టితోనే చూసేవారు. ఏ విధమైన ధ్యానం తోడ్పడుతుందో కూడా వారికి చెప్పేవారు. ఇలా చూడండి, ఆ రోజుల్లో భగవంతుణ్ణి నేను సమస్త విశ్వాన్ని ఆవరించిన మహాసముద్రంలా నన్ను ఆ విస్తృత సచ్చిదానంద సాగరంలో మునిగి తేలుతూ ఈదులాడే చేపలా ఊహించుకునేవాడిని. మళ్ళీ కొన్ని సమయాల్లో నేనొక కొండనని, ఆ నీళ్లలో మునిగి ఉన్నానని, నా లోపల వెలుపల అంతటా సచ్చిదానందుడు ఒక్కడే పరివ్యాపించి ఉన్నాడని భావించుకునేవాడిని అని చెప్పేవారు. మళ్ళీ ఆయన ఇలా చెప్పేవారు, చూడండి, ధ్యానానికి కూర్చునే ముందు ఒక్కసారి తమని చూపుకుంటూ తలుచుకోండి. ఎందుకలా అంటున్నానో తెలుసా? దీని పట్ల మీకు విశ్వాసం ఉంది గనక. దీనిని తలుచుకుంటే ఆయన అంటే భగవంతుడు జ్ఞప్తికి వస్తాడు. ఇది మీరు గమనించలేదా? ఆలమందం చూడగానే గోపాలకుడు, కుమారుణ్ణి చూడగానే అతడి తండ్రి, న్యాయవాదిని చూడగానే న్యాయస్థానం జ్ఞప్తికి వచ్చే రీతిలోనే ఇదిను. మీకు అర్థమైందా? మనస్సు ఇక్కడ అక్కడ సర్వత్రా చెల్లాచెదరై ఉంటుంది. దీనిని తలుచుకోవటం మొదలుపెట్టగానే మనస్సు ఒక్కచోట ప్రోగై భగవంతుని వైపుకు నిర్దేశించగానే సరైన ధ్యానం కుదురుతుంది. అంతేకాక ఇలా చెప్పేవారు, నీకు ఇష్టమైన ఏదో ఒక భగవద్రూపాన్నో లేక ఆధ్యాత్మిక భావాన్నో గట్టిగా పుచ్చుకో. అప్పుడే సాధనలో నీకు స్థిరత్వం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక భావాల ద్వారా మాత్రమే భగవత్ సాక్షాత్కారం సాధ్యం. అవి కొరవడితే ఆయన సాక్షాత్కారం కలుగుతుందా? అందుకే ఆధ్యాత్మిక భావాలు తప్పనిసరి. ఏదైనా ఒక భావాన్ని అలవరుచుకొని భగవంతుణ్ణి ప్రార్థించాలి. భావానుగుణంగానే లబ్ధి. అన్నిటికీ మూలం విశ్వాసం. భావం ద్వారానే భక్తి చిగురిస్తుంది.
ఆధ్యాత్మిక భావాలు, విశ్వాసం తప్పనిసరి ఆవశ్యకాలు. గట్టి పట్టుదల అవసరం. అప్పుడే ఫలం సిద్ధిస్తుంది. ఆధ్యాత్మిక భావం అంటే ఏంటో తెలుసా? భగవంతునితో ఒక బాంధవ్యాన్ని కల్పించుకుని ఆ బాంధవ్యాన్ని అన్ని వేళలా తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు మన కళ్ళ ముందు తేజోమయం గావించుకోవటమే ఆధ్యాత్మిక భావంగా పేర్కొంటారు. ఉదాహరణకి, నేను ఆయన దాసుణ్ణి, నేను ఆయన బిడ్డను, నేను ఆయన అంశను. దీనికే పక్వాహంకారం, విద్యాహంకారం అని పేరు. నేను బ్రాహ్మణులను, నేను క్షత్రియుణ్ణి, నేను ఫలానా వ్యక్తి కుమారుణ్ణి, నేను ఫలానా వాడి తండ్రిని. ఇవన్నీ అవిద్యాహంకారం కిందికి వస్తాయి. వీటిని విడనాడాలి, పూర్తిగా త్యజించాలి. ఇవి అహాన్ని, అభిజాత్యాన్ని పెంపొందించి బంధాన్ని కల్పిస్తాయి. సదా కొంత పాలు మనస్సును భగవంతుని వైపుగా కేంద్రీకరించాలి. అలా చేసినప్పుడు మాత్రమే సిద్ధి లభిస్తుంది. ఒక ప్రత్యేక అనురాగ బాంధవ్యాన్ని సుదృఢపరుచుకొని తద్వారా భగవంతుణ్ణి తనవాడిగా చేసుకోవాలి. ఈ విధంగా మాత్రమే ఆయనపై ప్రేమపూర్వకంగా ఒత్తిడి తీసుకురాగలం. స్నేహం మొదలైనప్పుడు మీరు అని సంబోధించుకుంటారు. ఆ స్నేహం సన్నిహితం కాగా మీరు స్థానే నువ్వు అని పిలుచుకోసాగుతారు. స్నేహం ముదిరి పాకాన పడ్డాక నువ్వు పోయి ఎరా రారా అని సంబోధించుకోవటం చూస్తాం. భగవంతుణ్ణి తన స్వకీయుని కంటే కూడా పరమ ఆత్మీయునిగా చేసుకోవాలి. అప్పుడే కార్యం సిద్ధిస్తుంది. పథభ్రష్ట అయిన ఒక స్త్రీని ఉదాహరణగా తీసుకోండి. ఒక విటుణ్ణి ఆమె ప్రేమింపను ఆరంభిస్తుంది. ఎంత గోప్యతను, భయాన్ని, లజ్జను ప్రదర్శిస్తున్నప్పుడు, ఆ ప్రేమ ముదిరి తారాస్థాయికి చేరినప్పుడు ఆ భావోద్వేగాలన్నీ పటాపంచలవుతాయి. ఆమె తన కుటుంబం నుంచి బయటపడి నలుగురి ముందు బాహాటంగా ఆ వీటిని చేయిపుచ్చుకునే దశకు వస్తుంది. ఒకవేళ ఆ వీటుడు ఆమె సంరక్షణ భారం స్వీకరింప వెనుకాడి ఆమెను విడనాడగోరితే ఆమె అతని మెడ చుట్టూ ఒక బట్ట బిగించి ఇలా అంటుంది, నీ నిమిత్తం ఇల్లు వాకిలి వదిలిపెట్టి ఇలా అసహాయురాలినైనాను, ఇప్పుడు నన్ను విడనాడు కోరుతావా? నన్ను తప్పక పోషించాలి. అదే రీతిలో భగవంతుని నిమిత్తం సర్వం త్యజించి ఆయనను తన సొంతవాణ్ణిగా చేసుకున్న వ్యక్తి, నీ నిమిత్తం సర్వం పరిత్యజించాను, ఇప్పుడు నాకు దర్శనం ఇస్తావా లేదా అని నిలదీసి అడగవచ్చు. ఎవరిలోనైనా భగవదనురాగం సన్నగిల్లటం కనుకుంటే ఆయన ఇలా అనేవారు, ఈ జన్మలోనే కాకుంటే వచ్చే జన్మలో భగవత్ సాక్షాత్కారం పొందుతాను అని ఎందుకంటావు? అటువంటి ఉదాసీన భక్తి ఉండరాదు. ఈ జన్మలోనే కాదు, ఈ క్షణంలోనే ఆయన అనుగ్రహంతో ఆయన్ని సాక్షాత్కరించుకుంటాను. అటువంటి పట్టుదల, విశ్వాసం కలిగి ఉండాలి. అన్యథా సఫలత సిద్ధిస్తుందా? ఆ గ్రామీణ అంటే కామర్పుకూరు ప్రాంతాల్లో రైతులు ఎద్దులు కొనుగోలు చేయటానికి వెళ్ళినప్పుడు మొదట వాటి తోకల కింద చేతులుంచి పరీక్షిస్తారు. రైతులు తోకల కింద చేతులుంచినప్పుడు అవి కొన్ని ఎద్దులు కదలక మెదలక సేద తీర్చుకునే రీతిలో నేల మీద పడుకుంటాయి. ఇటువంటి ఎద్దులు పనికిరావని వారికి తెలుసు. కానీ తోకల కింద చేతులు పడగానే ఎగిరి గంతేసి త్రుళ్ళిపడే ఎద్దులు చురుకైనవి, మంచివి అని గ్రహించి వాటిని ఎన్నుకుంటారు. అదే రీతిలో ఉదాసీన భక్తి పనికిరాదు. బలాన్ని పుంజుకొని విశ్వాసంతో నేను తప్పక భగవత్ సాక్షాత్కారం పొంది తీరుతాను, దానిలో ఎలాంటి సందేహం లేదు, ఈ క్షణంలోనే పొంది తీరుతాను అని పలుకు. అప్పుడు మాత్రమే సాక్షాత్కారం సిద్ధిస్తుంది. మళ్ళీ ఆయన ఇలా కొనసాగించేవారు, ప్రాపంచిక కోరికలను ఒకటి వెంట ఒకటిగా విడిచిపెట్టాలి. వాటిని ఒక్కటొక్కటిగా విడిచిపెట్టడానికి మారుగా వాటిని పెంచుకుంటాం. అలాంటప్పుడు విజయం సాధించగలమని ఎలా ఆశించగలం? జపం, ధ్యానం, ప్రార్థనాదులను ఎంత అనుష్ఠిస్తూ ఉన్నా పురోగమన సూచనలేవి కానరాక నైరాశ్య సాగరంలో మునిగే తమ సాకార నిరాకార భక్తులందరినీ శ్రీరామకృష్ణులు ఇలా ప్రోత్సహించేవారు. చేపలు పట్టకోరితే గాలానికి ఎర్ర తగిలించి చెరువు నీటిలో గాలాన్ని పడేయాలి. నువ్వు గాలం పుచ్చుకొని ఒడ్డున చాలాసేపు కూర్చుంటావు.
చేపలున్న సూచనలేవి కనబడినందున బహుశా చెరువులో చేపలు లేవనుకుంటావు. ఒకరోజు బహుశా ఒక పెద్ద చేప తుళ్ళి పట్టం గమనించగానే చెరువులో చేపలున్నాయన్న నమ్మకం నీకు కలుగుతుంది. మరో రోజు నీళ్లపై తేలుతున్న బెండు కదలటం చూసి చేప ఎర వద్దకు వచ్చినట్లు నీకు స్పష్టమవుతుంది. మరో రోజు బెండు నీళ్లలో మునుగుతుంది. గాలం పైకెత్తి చూస్తే ఎర్రను మింగి చేప పారిపోయినట్లు తెలియవస్తుంది. మళ్ళీ నువ్వు ఎర్రను గాలానికి తగిలించి నిఘా వేసి కూర్చుంటావు. చివరికి ఒకరోజు చేప ఎర్రను మింగిన మరుక్షణమే గాలం కర్రను లాగేస్తావు. చేప నేల మీద పడుతుంది. కొన్ని సమయాల్లో ఆయన ఇలా చెప్పేవారు, ఆహా, భగవంతుని వినికిడి అతి సూక్ష్మమైంది. ఆయన సమస్తం ఆలకించగలడు. నీ ప్రార్థనలోని విన్నపాలన్నీ ఆయన వినే ఉన్నాడు. నిస్సందేహంగా ఏదో ఒకరోజు నీకు దర్శనమిస్తాడు. కనీసం నువ్వు మరణించేటప్పుడైనా దర్శనమిస్తాడు. కొందరితో ఆయన ఇలా చెప్పారు, భగవంతుడు సాకారుడో లేక నిరాకారుడో మీరు నిర్ధారించుకోలేకపోతే ఆయన్ను, ఓ దేవా, నువ్వు సాకారుడువో నిరాకారుడువో నాకు తెలియదు. నువ్వు ఎటువంటి వాడివైనా సరే దయచేసి నీ దర్శనం మాత్రం కలిగించు అని ప్రార్థించండి. మరికొందరితో ఆయన ఇలా చెప్పేవారు, నిజంగానే భగవంతుడిని చూడవచ్చు. మీరు నేను కూర్చుని ఎలా మాట్లాడుకుంటున్నామో అట్లాగే ఆయన్ని చూడవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. ఇది నిజం, ముమ్మాటికి నిజం. 24 గంటలు ఏదో ఒకానొక భావనలో ఎవరైనా మగ్నులైపోతే ఆ వ్యక్తి ఏ లౌకిక కర్తవ్యాన్ని నిర్వర్తించలేనంతగా, ఏ చిన్న సాంసారిక విషయం పట్ల దృష్టిని నిలుపలేనంతగా ఆ భావనలో లీనమైపోతాడు. ఇది మన నిత్యానుభవ విషయం. ఆధ్యాత్మిక సాధనలలో లీనమైన వారి విషయంలోనే కాక విజ్ఞానం, రాజకీయం ఇత్యాది రంగాల్లో మగ్నులైన వారి జీవితాల్లోనూ ఇట్టి ఉదాహరణలు అనేకం చూడవచ్చు. సామాన్యంగా అటువంటి వ్యక్తులు దేహ పారిశుధ్యాన్ని కానీ, నిత్య వినియోగ వస్తువులను యథాస్థానాల్లో పెట్టి ఉంచడం కానీ పాటించకపోవటం చూస్తాం. కానీ ప్రగాఢ పారవస్యంలో సదా నెలకొని ఉన్నప్పటికీ శ్రీరామకృష్ణుల జీవితంలో ఇటువంటి చిన్న విషయాల పట్ల సైతం ఆయన శ్రద్ధ వహించడం మనం గమనించవచ్చు. ప్రగాఢ సమాధిమగ్నులై తమ దేహ స్ఫురణతో సహా సమస్త బాహ్య చైతన్యం కోల్పోయిన సందర్భాల్లో మాత్రమే ఆయన అలా చేయలేకపోయేవారు. కానీ సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ప్రతి విషయం పట్ల జాగ్రత్త వహించేవారు. ఇదేమంత తక్కువ ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. అటువంటి 3 ఉదాహరణలు ఇక్కడ పేర్కొంటాం. ఒకరోజు శ్రీరామకృష్ణ దక్షిణేశ్వరం నుండి రామ్లాల్ యోగానందులతో కలిసి బలరాం బస్సు ఇంటికి పోతున్నారు. అందరూ బండిలో ఎక్కి కూర్చున్నారు. బండి బయలుదేరి ముఖద్వారం వద్దకు రాగానే శ్రీరామకృష్ణులు యోగానందుడిని, ఏమోయ్, వస్త్రం తువ్వాలు తెస్తున్నావు కదా అని అడిగారు. అప్పుడు ఉదయం వేళ. అందుకు యోగానంద, లేదండి, తువ్వాలు మాత్రం తెచ్చాను, వస్త్రం తేవడం మర్చిపోయాను. వారు మీకు కొత్త వస్త్రం సమర్పించడానికి తప్పక సంతోషిస్తారు అన్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఎటువంటి దౌర్భాగ్యుడు దాపురించాడు అని వారు అంటారు. వారు ఇబ్బందిలో పడి నిస్సహాయులవుతారు. బండిని ఆపి వెళ్ళి దాన్ని తీసుకురా అని గురుదేవులు అన్నారు. ఆయన ఇలా కొనసాగించారు. సజ్జనుడు, అదృష్టవంతుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంట కొరత ఏదీ ఉండదు, సమృద్ధిగా ఉంటుంది. కానీ అదృష్టహీనుడైన దౌర్భాగ్యుడు వచ్చినప్పుడు మాత్రం అన్నీ నిండుకుంటాయి. ఇంట్లో ఏ రోజేం ఉండదో ఆ రోజే వాళ్ళు వస్తారు. ఇక ఆ ఇంటి గృహస్థు ఆ అతిథిని సత్కరించడంలో పడే కష్టం ఇంత అంత కాదు. శ్రీరామకృష్ణులు సజీవులై ఉన్న కాలంలో ప్రతాపచంద్ర హాజరా అనే వ్యక్తి దక్షిణేశ్వరంలో దీర్ఘకాలాల పాటు గడిపేవాడు. మేమందరం అతని హాజరా మహాశయాన్ని సంబోధించేవారం. శ్రీరామకృష్ణులు కలకత్తాలోని భక్తులను చూడ వెళ్ళేటప్పుడు కొన్ని సందర్భాల్లో హాజరా కూడా ఆయన వెంట వెళ్ళేవాడు. అలాంటి ఒకనొక సందర్భంలో శ్రీరామకృష్ణులతో పాటు కలకత్తాకు తిరిగి వస్తున్నప్పుడు హాజరా ఒక తువ్వాలు తీసుకురావడం మర్చిపోయాడు. దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చాక గురుదేవులకు ఈ విషయం తెలియవచ్చింది. అప్పుడు అతడితో ఇలా అన్నారు, భగవన్నామస్మరణలో ఒంటి మీద బట్ట ఉందా లేదా అనే ధ్యాస నాకుండదు. అయినప్పటికీ నేనేనాడు నా తువ్వాలు కానీ సంచి కానీ కలకత్తాలో మరిచి వచ్చింది లేదు. పిసరంత జపంతోనే నీకింత మతి మురుపా? మాతృదేవికి గురుదేవులు ఇలా బోధించారు. బండిలో కానీ పడవలో కానీ ఎక్కేటప్పుడు అందరికంటే ముందు ఎక్కాలి.
కానీ దిగేటప్పుడు మాత్రం ఏ వస్తువు విడిచిపెట్టలేదని నిర్ధారించుకొని మరీ దిగాలి. చిన్న విషయాల్లో సైతం గురుదేవులు అంత జాగ్రత్త వహించేవారు. ఎడతెగని భావముఖంలో అలా నెలకొని ఉన్నప్పటికీ అత్యావశ్యకాలైన విషయాల గురించి గురుదేవులు జాగ్రత్త వహించేవారు. ఒక వస్తువును దాని సముచిత స్థానంలో అట్టే పెట్టేవారు. నిత్యం తాము ఉపయోగించే బట్టలు, సుగంధ ద్రవ్యాల చిన్ని సంచి మొదలైన వాటిని గురించి స్వయంగా తామే జాగ్రత్త వహించేవారు. ఎక్కడికైనా వెళుతున్నప్పుడన్నా లేదా తిరిగి వస్తున్నప్పుడన్నా అవసరమైన ఏ వస్తువునన్నా మరిచిపోయారేమో లేక వదిలిపెట్టి వచ్చారేమో విచారించేవారు. భక్తుల ప్రాపంచిక ఆధ్యాత్మిక వ్యవహారాలను సదా ఆరా తీయటం ద్వారా వారి పరిసరాలను వారి ఆధ్యాత్మిక సాధనానుష్ఠానానికి ఎలా సానుకూలం చేయాలో ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. శ్రీరామకృష్ణులు సమస్త భావాల సమిష్టి రూపంగా మాకు ద్యోతకమయ్యేవారు. భావరాజ్యంలో అటువంటి చక్రవర్తిని ఇంతకు మునుపు ఎన్నడూ చూసి ఎరుగం. భావముఖంలో నిరంతరం నెలకొని ఉంటూ నిర్వికల్ప అద్వైత స్థితి నుండి సవికల్పానికి చెందిన అన్ని రకాల స్థితులను తమలో పరిపూర్ణంగా అభివ్యక్తం చేసి అన్ని వర్గాలకు చెందిన భక్తులకు వారికి యుక్తమైన మార్గం, లక్ష్యం గురించి విశదపరిచి నైరాస్యంలో అసాధారణ ఆశను, ప్రాపంచిక విషమ పరీక్షలు కష్టాల్లో అసదృశ్య శాంతిని కొని వచ్చే అంధకారంలో అపూర్వ జ్యోతిని రగిలించారు. మనందరికీ ఆయన ఎటువంటి సురక్షిత ఆశాస్వర్గమో, యావత్తు ఆధ్యాత్మిక రాజ్యంలో ఆయన ఎంతటి శక్తిని చెలాయించారో తెలపటం వర్ణనాతీతం. ప్రాకృతిక జడ శక్తులన్నిటినీ ఏదో రకంగా అదుపులోకి తెచ్చుకొని మహాద్భుతాన్ని చూపడం ఏమంత కష్టమైన పని కాబోదు. కానీ ఈ పిచ్చి బ్రాహ్మణుడు లోకుల మనస్సులను మట్టి ముద్దల్లా చేసి వాటిని అలవోకగా స్పర్శ మాత్రాన కొంగోత్తాభావాలతో నింపి మోసపోసి మళ్ళీ మళ్ళీ మోసపోయటం కంటే మహా ఆశ్చర్యకర విషయం నాకు మరొకటి కానరావటం లేదు అంటారు స్వామి వివేకానంద.